విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. ఏంద్రా పంతులు గంట సంధి అద్దం పెట్టి ఓ చూస్తాంటివి. చూడటం లేదు మల్లేష్, వెతుకుతున్నాను. బాబు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ కి జాతకానికి ఎక్కడ మ్యాచ్ కావట్లేదు. అర్థమైంది. డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్పావురా? December 13th. ఏ సంవత్సరం? ప్రతి సంవత్సరం. ఎదవో తెలివితేటలు చూపించకండి. ఎందుకండి తక్రారు? 1985 అని ఇక్కడ మెన్షన్ చేశాడు. బాబు ఏంటి అలా కొట్టుకుంటున్నాడు? అబద్ధం చెప్పినప్పుడల్లా అలా కొట్టుకుంటాడండి. నిజం చెప్తే నేను ఎవరైనా కొడతారా? వై ఆర్ యూ వేస్టింగ్ మై టైం? అసలు విషయం నేను చెప్తాను పంతులు గారు. మీరు ఆగండి, నేను చెప్తాను. ఏంటి అప్పుడు పుట్టావా? అప్పుడు పుట్టకూడదండి. ఎప్పుడైనా పుట్టొచ్చు. ఈ డేట్ అయినా కరెక్టేనా? నేను అబద్ధం ఎప్పుడు ఒకసారి చెప్తాను. ఓహో, అదొకటి ఉందన్నమాట. ఇప్పుడు సెట్ అయింది. అయితే నా డ్రీమ్ గర్ల్ తో మ్యాచ్ సెట్ అయిపోద్దా? గ్రహాలన్నీ ధర్నా చేసినట్టు ఒకే రూమ్ లో ఉండిపోయినాయి. క్లమ్జీగా ఉంది. పోనీ డేట్ ఇంకోసారి చెప్పంటారా? నో నీడ్ మా. అయితే పెళ్ళప్పుడు చెప్పండి. పోలవరం ప్రాజెక్ట్ లాగే నీ జాతకంలో కూడా క్లారిటీ లేదు రాజా. పలాసా గారు, మీకు చూడటం రాదని చెప్పండి. అంతేగాని మిడిమిడి జ్ఞానంతో జాతకం చెప్పి ఓ పసివాడి జీవితంతో ఆడుకోవద్దు. బాబుకి ఆవేశం ఎక్కువ. పసివాడు అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు. నన్నే శంకిస్తున్నాడు మల్లేష్. ఏలే జర పరిశీలన ఉండి అట్లా మాట్లాడతాండు. నువ్వే మంచి మనసు చేసుకుని ఇష్టం ఎందుకు చెప్పరాదు? దాన్నే ఉందిలేరా మళ్ళీ. బాబుకు త్వరలో విదేశీయానం ఉంది. ఇది కరెక్ట్ గా చెప్పారు. నీకు దైవభక్తి కూడా ఎక్కువ. ఇది కరెక్టే. ఇవన్నీ ఎంత కరెక్టో నీ పెళ్లిలో ఉన్న సస్పెన్స్ కూడా అంతే కరెక్ట్. మరి సస్పెన్స్ క్లియర్ అవడానికి ఏం చేయాలి? ఈ టైప్ సిచ్యువేషన్స్ లోనే నేను గవ్వలు నేను నమ్ముకున్నాను. మిమ్మల్ని నమ్ముకున్నాను. ఈ గవ్వలు నేను బాగా కలిపి వేస్తాను. అన్ని బోర్లా పడితే నీ పెళ్లి అవుతుంది. ఆహా. తిరగబడితే నీ పెళ్లి అవదు. సగం అటు సగం ఇటు పడితే ఎటు కాకుండా పోతాం. ఏంట్రా మళ్ళీ ఇది? దేనికైనా లిమిట్ ఉంటుంది కదా. నోటుకొచ్చి వేస్తానమ్మా. పోదకూడదు బాబు. జాతకం మనం రాయకూడదు, ఉన్నది చదువుకోవాలి. దీని అర్థమైంది పంతులు గారు. మీవాడు కూడా ఈ గవ్వలాగే ఒంటరిగా మిగిలిపోవచ్చు. అలాంటి మాటలు అనొద్దు పంతులు గారు. ఇంకోసారి ట్రై చేయండి. తప్పు బాబు. సృష్టికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు. అది కాదు, ఇంతకు మీరు సరిగ్గా కలపలేదు. ఏం పెద్దమ్మా? పిల్లగాడు చెప్తున్నాడు కదా, ఇంకో పాలంటే ఆవేశపడకండమ్మా, అలాగే వేద్దాం. ఏముంది ఇందులో? ఒకసారి కాపాడుతు లేస్తున్నాడు. నువ్వు కల్. చూసావా, ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో. దానికి దీనికి సంబంధం ఏంటండి? నిజానికి జాతకం వల్ల లైట్లు పేలకూడదు. ఇల్లు పేలిపోవాలా? పంతులు గారు ఇప్పుడు ఏం చేద్దాం? ఒక్క ఫోటో తీసుకుందాం. నువ్వు కూర్చోమ్మా, గవ్వ కాంబినేషన్ కావాలి. ఎందుకండి? గవ్వ నిలబడడం ఎవరైనా చూసావా? పాలపంత వచ్చినప్పుడు వింత అనుకున్నాం, ఇది అంతకంటే పెద్ద వింత. ఫోటో జంక్ చేసే ఇంక నువ్వు లేవచ్చు రమణ. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. ఈ జాతకుడికి పెళ్ళంటూ జరిగితే ఒక నెలలో జరిగిపోవాలి, లేకపోతే జీవితంలో పెళ్లి యోగం లేదు. ఇంకోటి ఉందమ్మా, త్వరలో నీకు రాహుగ్రహ ప్రభావితుడైన ఒక కేతువుగాడు పరిచయం అవుతాడు. దాంతో నీ జీవితంలో పెనుమార్పు సంభవిస్తుంది. సార్ అద్దంలో చూసుకోరా బాబు, రాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఎలా ఉన్నావు? నువ్వు చాలా బెటర్. నేను మరీ కన్నాలేసి వాళ్ళ ఉన్నాను. ఈ టైంలో ఏ కానిస్టేబుల్ అని తగిలితే ఖచ్చితంగా మూసేస్తాడు అంతే. నగల్ల దొంగలు ఏరి పగళ్ళు కన్న పడ్డ రోయి, నైట్ మొత్తం బీటు కొట్టి పట్టుకుంటానోయ్. బాబోయ్, అది మూసినదరా? ఏదంటే అది జరిగిపోతుందేట్రా? నిన్న రాత్రి గుళ్ళో ఇద్దరు మెళ్ళో నెక్లెస్లు కొట్టేసింది మీరేనా? హై బాబోయ్, మేము అలాంటి వాళ్ళం కాదండి. మేము అసలు దొంగలు సినిమాలో తప్ప బయట ఎక్కడ చూడలేదండి. పేరు? మీ పేరు నాకు తెలియదండి. నీ పేరు? రిషి. వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద రవికుమార్ సంతోష్ సామ్రా. నీ పేరు చెప్పు చాలు. పండండి. పండా? చిన్నప్పుడు పనస పండులో ఉండి అందరూ అలా పిలిచేవారండి. పెద్దగా సైజ్ అలా మిగిలిపోయిందండి, కలర్ మాత్రం దాక్సిపెన్ టైప్ లోకి వచ్చిందండి. పండు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మా టైం బాగోక. వాట్? అది యాక్చువల్ గా మాది గన్నారం అండి. 25 ఏళ్ల క్రితం పుస్తకాల కోసం అని అన్నారం వచ్చామండి. నాకు హలో బ్రదర్ ఉన్నాడండి. హలో బ్రదర్ ఎవరు? హలో బ్రదర్ సినిమాలో నాగార్జున మేదరం కమల పిల్లం అండి. నా పేరు పండు అండి, ఆడి పేరు
కాదు లడ్డు అండి. లడ్డు నేను ఇద్దరం ఈ గుడికి వచ్చామండి. ఈ గుడి ప్రాంగణంలో లడ్డు కుడివైపు ఉన్నాడండి, నేను ఎడవైపు ఉన్నానండి. మధ్యలో మీ అమ్మ ఉందా? కాదు మా నాన్న ఉన్నాడండి. ఓహో. గుళ్ళో నుంచి ముగ్గురు కలిసి దర్శనం చేసుకుని బయటకు వస్తున్నామండి. ఈ లోపు ఆడొచ్చి బ్యాగ్ కట్టుకుని పారిపోయాడండి. మీ తమ్ముడా? కాదు దొంగ అండి. దొంగ? అప్పుడు నాకేం చేయాలి తెలియక నాన్న దొంగ అని అరుస్తూ ఉంటే ఈ అడవులు ఈడి పారిపోయాడండి. మీ నాన్న? కాదు మా తమ్ముడండి. ఓ. ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు. సడన్ గా కిందండి. ఎవడు దొంగ? కాదు మా నాన్న అండి. మీ నాన్న ఎందుకు పట్టాడు? ఆయన తాగేసి ఉన్నాడండి. అప్పటికే నరుపులైన జనం పరిగెట్టుకుంటూ వచ్చి పట్టుకుని కొట్ట మొదలెట్టారండి. ఎవడు దొంగనా? కాదు మా నాన్న అండి. మీ నాన్న ఎందుకు కొట్టారు? ఆయన దొంగలా ఉంటాడండి. అంటే నీలా ఉంటాడా? అవునండి. ఆ అడవులు ఈడు పారిపోయాడండి. ఎవడు దొంగ? కాదు మా తమ్ముడండి. మీ తమ్ముడు ఎందుకు పారిపోయాడు? అది రన్నింగ్ అంటే ఇష్టం అండి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఆడి కోసం నేను చూతానే ఉన్నాను సార్. దొంగనా? కాదు మా తమ్ముడండి. అదిగో. ఎవరు మీ తమ్ముడా? కాదు మీ స్టేషన్. అదెందుకు? ఎప్పుడైనా అక్కడికి వచ్చి ఆడి చేతికి కార్డు ఇవ్వండి సార్. దొంగకా? కాదు మా తమ్ముడికి చెప్తానా. నన్నా? కదా అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడే వచ్చేసారా అని. ఎక్కడి నుంచి? గతంలోంచి. మీకేమో గతాలు ఎక్కువ, నాకు స్వాగతాలు ఎక్కువ. మీ ఫ్లాష్ బ్యాక్లు, నా ఫ్లాష్ ఫార్వర్డ్లు. ఎవడు ఫ్లాష్ వాడిది? ఫ్రెష్ గా ఉన్నాను. డబ్బా మొత్తీకు. సర్లేండి, మీ మూల సంఖ్య మీద ఆటోగ్రాఫ్ చేయండి. మూల సంఖ్య ఏంటి? ఫైల్స్ తెలుగులో ఏమంటారండి? నవ్వించాలని ట్రై చేసావా? ట్రైల్ వేసాను. పిఎని ఈమెయిల్ తీసుకురామని చెప్పు. మే కమింగ్ సార్. వై నాట్ కమింగ్. చూడు రోజా. నా పేరు రోజా కదండి, రంభ. నువ్వెవరు? కొత్త పియ్యనండి. పాత పియ్య ఏమైంది? పీకి పారేశారండి నాన్నగారు. ఏ ఏమంటారేంటండి? అంజలి వేరుని తీసేసిన రీజనే అంజల జవేరిని ఎందుకు తీశారు? ప్రీతి జింటా కారణంగాను. ప్రీతి జంటని ఎందుకు తీశారు? ప్రీతి జింగానియా కారణంగాను. ఒరే అబ్బా, ప్రీతి జింగాని ఎందుకు తీశారు? సింపుల్, సిమ్రాన్ కారణంగాను. అసలు వీళ్ళందరినీ ఎందుకు తీసేస్తున్నారు అని అడుగుతున్నాను. ఓరి నా ఇంటెలిజెంట్ ఫాదర్ కి ఇన్నోసెంట్ సన్ను. ఎందుకంటే ఏం చెప్పను, అందుకే ఎలా చెప్పను. ఇలా నెలకు పిఎని మారిస్తే మన కంపెనీ సీక్రెట్లన్నీ లీక్ అయిపోవు. లీక్ అయిపోవటమే కదండి, కంపెనీ వీక్ అయిపోతుంది కూడాను. ఈ అమ్మాయిని పర్మనెంట్ గా ఉంచుతారా? చెప్పలేం. 31st నైట్ డిసైడ్ చేసి ఫస్ట్ మార్నింగ్ కన్ఫర్మ్ చేస్తాం. సుస్మిత, మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? మా అమ్మ పెళ్లి కాగానే. ఏంటి మీ అమ్మకి ఇంకా పెళ్లి అవ్వలేదా? మా అమ్మమ్మకి కాలేదు ఇంకా. ఆ? అంత పతివ్రతల వంశమా మంది? అయినా మన పెళ్లికి ఇప్పుడేం తొందర వచ్చింది? తొందర పెళ్లికి పొంతలకి కాదు, వయసుకు వచ్చింది. 38 నీకు, 42 నాకు వచ్చినాయి. నల్లగానే ఉందిగా. కలరావు, పెద్ద మనుషులు 20 ఏళ్ళైంది. కళ్ళు కలుపుకుని 16 ఏళ్ళైంది. కానీ వాళ్ళు మాత్రం కలుపుకోలేదు. నీకు తెలుసుగా నాకు కొన్ని బాధ్యతలున్నాయని. నన్నే నమ్ముకున్న పెళ్లి కాని అమ్మ, ఆ అమ్మనే నమ్ముకున్న పెళ్లి కాని అమ్మమ్మ, నాలాగే పుట్టి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న నా అన్న కర్ణ, ఆ? పెళ్లికి నోచుకోకుండా కన్యగానే తల్లి అని నా చెల్లి శకుంతల. వద్దు వద్దు, నీ వంశ చరిత్ర వింటుంటే 5 ఏళ్లకు సరిపడిన విరక్తి కలుగుతోంది. మన వయసు వాళ్ళందరూ వాళ్ళ పిల్లలకి పెళ్లి సంబంధాలు చూసుకుంటున్నారు. మనం మాత్రం ఇంకా పిల్లలుగానే మిగిలిపోయాం. ఇలాగే కొంతకాలం కాలక్షేపం చేస్తే బళ్ళు 2 షెడ్డుకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత వయాగ్రా టాబ్లెట్లు కూడా మనల్ని రక్షించలేవు. హలో, లింగబాబు ఇల్లేనాది? 1 మినిట్. నీకే. ఆ లింగం లైన్లో ఉన్నాడు. ఇప్పుడు ఫోన్ ఎత్తిన పిల్లెవర్రా? పని పిల్లండి. చెవిటోడి పెళ్లికి నత్తోడి సంగీత కచేరీ అని నీ బతుకి పని పిల్ల ఒకటి. పిల్ల వాయిస్ చాలా బాగుందిరా. చివరికి వాయిస్ మీద కూడా చెప్పేసేవరా? మ్యాటర్ ఏంటో చెప్పండి. ఇవాళ 1వ తారీఖు. కొత్త పియ్య పిల్లని తీసుకుని గెస్ట్ హౌస్ రావాలని తెలుసు కదా. తొందర తీసురా, నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటా. ఒరేయ్, నీకు ఇంటర్వెల్ కి కుష్ఠరోగం, క్లైమాక్స్ కి రక్తగా నీరేరా. ఎవరతను? ఒక దరిద్రుడు నా దగ్గర వానరుగా పనిచేస్తుంటాడు. ఇక్కడికి తీసుకొచ్చావేంటి? నెల తప్పాలి కదా. వాట్? అదే మీరు జాయిన్ అయి నెల తప్పింది కదా, బాస్ జీతం ఇస్తారు. జీతం ఆఫీస్ లోనే ఇవ్వచ్చుగా. పబ్లిక్ ఇస్తే బాగోదని. అదిగో చూడు, మోనికా లెవిన్స్కీ కోసం బిల్ క్లింటన్ వైట్ హౌస్ ముందు వెయిట్ చేస్తున్నట్టు ఎలా తిరుగుతున్నాడో. ఇకనైనా ఈ అడ్డమైన తిరుగుళ్ళు ఆపండి. ఈ అడ్డమైన తిరుగుళ్ళు అని మూసుకుని లోపలికెళ్ళి కిటికీ తలుపులు మూసి ఏసీ ఆన్ చెయ్యి. అలాగే వెళ్తాం. మీరు అలాగే బతకండి. ఎలా ఉంది మన గెస్ట్ హౌస్? చాలా బాగుందండి. లోపల ఇంకా బాగుంటుంది. వీడు రాహుల్ కట్టెలు ముయిటాలు, ఏసీలు ఇటాలు. వచ్చి పడుకో. మీరు భలే జోకులు ఇస్తారండి. ముందు జోకులు, తర్వాత డోకులు ఉంటాయమ్మా. హలో బోగ్ గారు, నువ్వు లోపలికి పద. పద, లోపలికి వెళ్ళమ్మా. ఇదిగోరా, ఇందులో మంచి భక్తి గీతాలు ఉన్నాయి, వింటూ కూర్చో. బాగా టైం పాస్ అవుతుంది. వాక్మ్యాన్ నా చెవిలో ఎందుకు పెట్టావో నాకు తెలుసురా. నీ వికారపు మాటలు, ఆ పిల్ల ఆర్తనాదాలు నాకు వినిపించకూడదనేగా. పోతావురా. నాన్ స్మోకింగ్ డే నాడు క్యాన్సర్ వచ్చి మరి పోతావురా. ఉంచుకో. థ్యాంక్ యూ సార్. అమ్మాయిని, ఐఎమ్ సారీ, అమ్మగారిని కారులో దింపేసి రమ్మంటారా? అక్కర్ల ఆటోలో వెళ్ళిపోతా. వస్తాను సార్. మంచి పిల్ల నచ్చిందా? అదే
కొత్త పియ్యంగుడు. ఏంట్రా అసలు ఏంట్రా నీ వరుస? నెలకు అమ్మాయిని ఎంజాయ్ చేయడానికి నువ్వేమన్నా అరపు షేక్ అనుకుంటున్నావా, ప్లే బాయ్ అనుకుంటున్నావా? అసలు నిన్ను కర్ర ఎదురా, కర్ర ఎక్కడా? నిన్ను అసలు కర్ర ఎదురా, ఇలా కాదురా నిన్ను. ఒరే రామర్ పిల్ల కనిపెట్టిన కొత్త పెట్రోల్ పోసి పగలబెట్ట. ఏంట్రా అలా ఉండిపోయా? అదే ఏం లేదండి, మళ్ళీ కొత్త పియ్య అంటే నాకు తెలిసి ఆంధ్రాలో మంచి పిల్ల మిగలేదండి. ఆంధ్రాలో లేకపోతే మనకు రాష్ట్రాలే కొడతాం. పక్కన తమిళనాడు లేదా, కర్ణాటక లేదా, కేరళ లేదా, ఒరిస్సా లేదా? ఏం జాతీయ సమైక్యత, ఎంత నేషనల్ ఇంటిగ్రిటీ. పరాయి భాష వాళ్ళైనా కూడా పర్వాలేదు, ఆడపిల్ల అయితే చాలు. త్వరగా చూడు, లేకపోతే అబ్బాయి ఇబ్బంది పడిపోతాడు. గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, ఈ రోజు మన పుల్లారావు మీకు స్పెషల్ క్లాస్ తీసుకుంటాడు. ఇంకా మీరు వెళ్ళండి. వెళ్ళను, నువ్వు లెసన్ ఎలా చెప్తావో నేను వింటాను. వినండి, కూర్చోండి. విన్న అవసరం కంటే ఇప్పుడు మన డిస్కో స్టార్ పచ్చిపులుసు గారికి చిన్న సత్కారం. పచ్చిపులుసు నాగేశ్వర గారికి, డిస్కో స్టార్ నాగేశ్వర గారికి. గురుగారు మీకోసం ఎవరో వచ్చారు. ఫ్యాన్స్ అయితే పంపించు, కస్టమర్స్ అయితే కూర్చోబెట్టు. అలాగే. చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు? యుగంధర్, హైదరాబాద్ నుంచి వచ్చాం. ఓకే, డేట్ ఎప్పుడు? ఇండోరా అవుట్డోరా? సౌండ్ లైటింగ్ మీద మాదా? అమ్మాయిలు ఎంతమంది కావాలి? చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ రెడీగా ఉన్నారు. యంగ్ హీరోస్ పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు కావాలా? నన్నే మేనేజ్ చేయమంటారా? మేము వచ్చింది మీ సీరియల్ గారి కోసం. వాట్స్ ద మ్యాటర్? అలా చేసేయండి కొడుకు. నా కొడుకు నాకే ఎన్నోసార్లు దెబ్బేసి. ఆఫ్టర్ ఆల్ మీరంతా పొండదలకే. అన్నా ఇప్పుడు మనం గిని దూల్కపోకపోతే శంకర్ అన్న మనల్ని మర్డర్ చేస్తాడు. పచ్చి పులుసు గారు ఏంటి? మీరు అర్జెంట్ గా మాతో పాటు హైదరాబాద్ కి మా శంకరన్న దగ్గరకు రావాలి. నేనెందుకు రావాలరా? వాడు ఏమైనా నాలాగా రికార్డింగ్ డాన్స్ చేస్తాడా? సెంటిమెంట్ తో విలనిజం ప్లే చేస్తుంటాడు. ఓహో. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లపోతే మమ్మల్ని చంపేస్తాడు మా శంకరన్న. శంకరన్న 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 ఎవడ్రా వాడు? హైదరాబాద్ కే లిక్కర్ కింగ్. లిక్కరా? ఓం నమో శివరుద్రాయ, ఓం నమో సితికంఠాయ, ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ ఢమ ఢమ ఢమరుకనాదానందాయ, ఓం నమో నిఠలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలావరణాయ ప్రమదాయ ధిమి ధిమి తాండవ కేళీలోలాయ. అన్నా ఆ సీన్ గడి పాపం తీసుకొచ్చా. లిక్కర్ శంకర్ అంటే నువ్వేనా భయ్యా? నీ అబ్బా, అమ్మాయిని తీసుకురమ్మని నీ కొడుకు ఫోన్ కొట్టు. అడ్డే ఫోన్ కొడితే వచ్చేయడానికి ఆడేం 108 కాదు భయ్యా, వరస్ట్ నా కొడుకు. నిన్ను చంపేస్తానంటే రాడా? అస్సలు రాడు. వాడికి నాకు పడదు. మనోడికి అంతా చెప్పాను, నైట్ మీకు మందులో చెప్తాడు వినండి. మందులోనే ఎందుకు వినాలి? మంచి ఎప్పుడు మందులోనే వినాలి, చెడెప్పుడు చెవిలోనే చెప్పాలి బంగారం. ఎదవ సుక్కులు చెప్పకుండా. ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి పచ్చి పులుసు? ఇదిగో వాడు ఫోటో. అంటే ఈ ఫోటో తీసుకెళ్లి ప్రింట్లు తీసి రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో అంటించమంటావా? డ్రెస్సే అనుకున్నాను, మనిషి కూడా అక్కడే ఉండిపోయావా? వైన్ షాపుల్లో అతికించండి. ఎందుకంటే ఈ మధ్య జనాలు ఎక్కువగా వైన్ షాపులకే వస్తున్నారు. వీడిని పట్టుకున్న వాడికి జీవితాంతం రోజు ఒక ఆఫ్ ఫ్రీ అని ప్రకటించండి. పాతాళంలో దాక్కున్నా పట్టుకొచ్చి మీకు ఇస్తారు. మందుకంత పవర్ ఉంది భయ్యా. యా చూడు బంగారం, ఒక సుమోలో ఒక బ్యాచ్ ఎక్కించండి, 3 క్వార్టర్ కేసులు పెట్టండి. ఇంకో సుమోలో ఇంకో బ్యాచ్ ఎక్కించండి, 3 క్వార్టర్ కేసులు పెట్టండి. ఒక సుమోను సిటీలో వెతకమానండి. రే యుగంధర్, నువ్వు అవుట్స్కట్స్ లో వెతకరా. స్టాఫ్ కి సెపరేట్ గా మీరు డబ్బులు ఇచ్చి పంపించండి. వీడు పట్టుకోవడానికి ప్లాన్ ఇస్తున్నాడా, పాల్పడానికి ప్లాన్ ఇస్తున్నాడా? నాకు అర్జెంట్ గా కృష్ణ, ఒక్కడు, వర్షం, భద్ర డివిడీలు తెప్పించండి. ఎందుకు? ఆ సినిమాల్లో విలన్స్ హీరోయిన్ పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు, మన కథలో ఫెయిల్ అవ్వకూడదు. వెంటనే ఆ సినిమాలో రప్పించండి. సార్ వాడి ఫాదర్ దొరికేశాడు కదా, నేను బయలుదేరచ్చా? తాగి పడేసిన చీప్ లిక్కర్ బాటిలో ఉన్నాడు ఎవడీడు? మీ అబ్బాయి అడ్రస్ ఇచ్చింది నేనే. పేరు? లవ్ కుమార్. భయ్యా? లవ్ కుమార్ భయ్యా. ఓ, ఈ ఇన్వెస్టిగేషన్ లో మనకు బాగా పనికొస్తాడు, వీడిని ఎక్కడే ఉంచండి. చూడు బంగారం, మీరు మందేసి పడుకోండి. మన వాళ్ళతో వెతికించి వాడు ఎక్కడ ఉన్నా పట్టుకుని తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పడేసి అమ్మాయిని మీకు అప్పగించే బాధ్యత. మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్, ఆ అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి స్వామివారి దర్శనం ఇప్పించి లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నాది. అమ్మా మొక్కే అనుకున్నాను, విత్తనం కూడా ఇంతే అన్నమాట. యుగంధర్ అన్న, ఇక నుండి పచ్చి పులుసు చెప్పినట్లు వినండి. అమ్మా గంట అంత గట్టిగా కొట్టకే. ఏమైందిరా? ఏంటి ఏమి తెలియనట్టు మాట్లాడతావు? నాన్నగారికి ఆల్రెడీ 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చిందా? నిన్ననే డాక్టర్లు చెప్పారు కదా పెద్ద పెద్ద శబ్దాలు అయ్యి చెయ్యొద్దని.
అది కాదురా, ఆయన ఆరోగ్యం బాగుండాలనే కదరా ఈ పూజలు గంటలును. నాకు తెలుసమ్మా, నీకు దేవుడంటే ఎంత భక్తో నాన్నగారన్న అంతే భక్తని. ఒరేయ్, నన్ను ఇంత బాగా చూసుకునే భార్య కొడుకు ఉండగా నాకు ఏంట్రా లోటు. నాన్నగారు, మీరు బయటికి ఎందుకు వచ్చారండి? వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగేరా. ఆయ్ ఆయ్ ఆయ్. పర్వాలేదురా, మీరు ఉన్నారు కదా, నాకేం అవదు. ఒరే, ఏదన్నా పడి సౌండ్ వచ్చినా నువ్వు ఇంత గట్టిగా అరవకే, ఆ అరుపుకు నాకు గుండె ఆగిపోయేలా ఉంది. అయ్యో సీతాపతి గారు, మీది మరీ వీక్ హార్ట్ అండి. అవునండి, ఈ వీక్ హార్ట్ ఆగిపోక ముందే నా కొడుకు పెళ్లి చేయాలనేది నా తపన. సంబంధాలు ఏమన్నా తెచ్చారా? మీ కొడుకు పెళ్లి నా కొడుకు పెళ్లి కాదండి. అవును. మీరు ఎందుకు అనవసరంగా టెన్షన్ పడతారు? మీరు ఇంకేం మాట్లాడకండి, నమ్మి వదిలేయండి. అమ్మా మా వాడు తొందరపడుతున్నాడు టిఫిన్ చేయడానికి. చిత్తి, పొద్దున్న వాడు ఇంట్లో ఎంగిలి పడిన తర్వాత బయటకు కక్కుర్తిపడ్డాడు. అబ్బాయి నేరేడు పండులా కొంచెం నలుపైన, బుద్ధి మాత్రం యాపిల్ పండులా ఎరుపు. వాళ్ళ అమ్మ పోలి. కుర్రాడు నేరేడు పండు, తల్లి యాపిల్ పండు, తండ్రి ఏ పండో తెలియట్లేదు. ఎక్కడ మ్యాచింగ్ అవ్వట్లేదయ్యా. వాళ్ళ మ్యాచింగ్ కి మన మ్యాచింగ్ కి సంబంధం ఏమిటి చెప్పండి? ఊళ్ళంత ఉందయ్యా. ఇంట్లో బల్బు వెలగాలంటే మెయిన్ స్విచ్ కరెక్ట్ గా ఉండాలి. తండ్రి కలర్ కి కొడుకు కలర్ కి ఎక్కడ మ్యాచింగ్ లేదు. అంటే మీరు మా నాన్నగారిని అనుమానిస్తున్నారా? ఛే, మీ నాన్నగారు నేనెందుకు అనుమానిస్తాను? థ్యాంక్స్ అండి. మీ అమ్మని. అమ్మా, ఏమిటండి ఆయన మాట్లాడేది? ఇంకేం మాట్లాడతామండి? ఆ పేరేమిటి? ద్రౌపదిని ఏ సీతో సావిత్రం అని పెట్టుకోవచ్చుగా. మా పేర్లు మా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాం, మీకెందుకు? సరే, పేర్లు ఓకేనండి. హైట్ మాట ఏమిటి? మీరు 5 అడుగులు తక్కువ, వాడు 6 అడుగులకు ఎక్కువ. ఏమండి, ఎవరి హైట్ లో ఉంటాయండి. ఎత్తులు సరేనయ్యా. బరువులు నువ్వు 100 కిలోలు పైచిలుకున్నావు, ఆయన 50 కిలోలు కన్నా తక్కువ ఉన్నాడు. వీని సంగతి ఏమిటి? అంటే నేను మా నాన్నగారికి పుట్టలేదంటారా? చచ్చ, నువ్వు మీ నాన్నకే పుట్టావు. థ్యాంక్స్ అండి. కాకపోతే మీ నాన్న ఈయన కాదు. మీరుండండి. ఏమిటి మీరు ఈ విధంగా టూ మచ్గా ఉందండి. 2 మచ్చో 10 మచ్చో మా వంశంలో జరిగింది మళ్ళీ నా కూతురికి రిపీట్ కాకూడదని. నాకు ఈ సంబంధం డీటెయిల్స్ అన్ని కావాలి. డీటెయిల్సా? అవును, మా నాన్న చెప్పిందే కరెక్ట్. అది అంటే నువ్వు ఈ అమ్మకి ఈ నాన్న వల్లే పుట్టావని నిరూపించాలి. అంటే నీ బర్త్ సర్టిఫికెట్, మీ అమ్మ కాంటాక్ట్ సర్టిఫికెట్, మీ నాన్న కెపాసిటీ సర్టిఫికెట్. ఏమయ్యా, నేను ముందే చెప్పాను DNA రిపోర్ట్ తెస్తాను. ఏవి మీరు అనవసరంగా నోరు జారుతున్నారు. ఇది చాలా దూరం పోతుంది. ఎందుకు చెప్పారు అర్థం చేసుకోండి. ఇది చాలా మంచి సంబంధం. నాకు కావాల్సింది అదే, వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధం మంచిదేనా అని. ఎవరు కదన్నాడయ్యా? నేను నీ క్యారెక్టర్ అనుమానించనా? వీడి క్యారెక్టర్ అనుమానించనా? అనుమానించిందల్లా ఒకటే. నా పిల్లల శైలాన్ని తగ్గిస్తావా? అవును. నీ గుండెలు చీల్చేస్తాను. ఆవిడ ఎవరు అనుకున్నావు? ఎవరు? ఆవిడ అగ్ని. ఆవిడ యాసిడ్. అసలు నా పిల్లవాడు. ఏమైందా? మీ అమ్మ గురించి నిజం తెలిసి మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. ఇంకా సేపు ఉంటే ఇక్కడే చచ్చే ఉన్నాడు. తీసుకెళ్ళిపో. నేను మీ అమ్మాయితో సంబంధం కలుపుకోవడానికి వస్తే నువ్వు మా అమ్మకి అక్రమ సంబంధం అంట కడతావా? చెప్తాను రా నీ పని. పదమ్మా, నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళాలి. విజయకుడిగా వస్తే పేషెంట్ గా పంపిస్తారా? అక్కడ దొరికారా నాకు ఈడియట్. 3rd రేట్ సంబంధం తీసుకొచ్చి ఒకే ముహూర్తంలో జరిగే విధంగా డేట్ ఫిక్స్ చేస్తాను. చాలా సంతోషం అండి. నా పెరలు పూర్తి కాబోతోంది. నేను బయట ఉండగానే ఈ 2 పెళ్లిళ్ళు జరిపించాలని అనుకుంటున్నాను. హలో, నేను బాలని మాట్లాడుతున్నాను. ఎప్పుడు కొత్త పెళ్లి కొడుకు అవుతావయ్యా? ఇప్పుడే అయ్యాను. వెరీ గుడ్. నీ పెళ్లికి ముందే ఆ ఈశ్వర ప్రసాద్ కథ ముగించేద్దాం. వాడి చావు బాజా మోగాకి నీ పెళ్లి భజంత్రి, వాడి తల్లి ఆక్రోశం ఇప్పుడే నాకు వినిపిస్తుంది. ఆ ఈశ్వర ప్రసాద్ని ఎక్కడికి తీసుకురావాలో తెలుసుగా? తెలుసు. పార్ట్నర్, నువ్వు చేసుకునేది నేను కోరుకున్న అమ్మాయిని. పార్ట్నర్ అనేశారు, అన్నిట్లోనూ పార్ట్నర్షిప్ ఉంటుంది. అలాగే పార్ట్నర్. ఏమిటండి ఎక్కడికి తీసుకొచ్చారు? సర్ప్రైజ్. ఏంటి సర్ప్రైజా? అదేంటో తెలుసుకోవచ్చా? మీరు కలవకూడని వారిని ఇక్కడ కలవబోతున్నారు. ఎవరిని? వాడినెందుకు అలా చూస్తావు? వాడు మా పార్ట్నర్. మూసేసిన మన బిజినెస్లన్నీ మాతో కలిసి మళ్ళీ ప్రారంభించబోయే మేనేజింగ్ పార్ట్నర్. మీ అన్నయ్య ఊరికే ఆడుతూ సుత్తేస్తాడెందుకు? తప్పు వేసేది కదా. బలా, ఏమిటిది?
బాలా, నువ్వెందుకురా తప్పు చేసిన వాళ్ళ తలదించుకుంటావు? నీ చేతులతోనే శుభకార్యాన్ని ప్రారంభించు. ఏయ్, మొదలు పెట్టు బాలా. బాలా, చెప్పినట్టే వచ్చేసాడా వాయుపుత్రుడు. కానీ గెటప్ అదిరింది. రా వాయుపుత్ర రా. నువ్వేదో ఒక అవతారంలో తప్పకుండా ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. ఇదే చోట నీ కళ్ళ ముందే వీడిని చంపేస్తా. వీలైతే కాపాడుకో. తల పట్ల కొట్టాడు రా నాయన. ఇందుకే నేను రానంటే వీళ్ళు విన్నారా?
వాడే నేను నరికాడు. వాడిని ఊరికే వదలకూడదు. ప్లాన్ ప్రకారం ఆయన ఇక్కడికి తీసుకొచ్చాడు. నేను వచ్చేలాగా అంతా అయిపోయింది. ఆస్తి మొత్తం కాజేయడానికి ఇలా చేశాడు. ఇంత దారుణం చేసిన వాడిని ప్రాణాలతో వదలకూడదు. చూస్తానే. వెళ్ళండి, వెళ్ళి వాడిని కొట్టండి, చంపండి. వెళ్ళండి. వదలకండి. ఇప్పుడు ఎలా ఉంది? త్వరగా వెళ్ళండి. వెళ్ళి బండి తీసుకురండి. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. హంసరాజు వెళ్ళు, త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఆగండి. వాడే నన్ను మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చాడు. నన్ను చంపడానికి ఆ నాయుడు ఏర్పాటు చేసిన మనిషి ఇతరు కాదు, ఆ బాలగాడే. సాగొండి ఆ దొంగ చచ్చిన అన్ని ఆపదల నుంచి మనల్ని కాపాడడానికి ఒక వాయుపుత్ర వస్తాడని చెప్పేవే, అది ఎవరో కాదు, ఇతనే ఆ వాయుపుత్ర. థ్యాంక్స్ వాయుపుత్ర. శివరాఖరికి తమరే వాయిపోతారండి. మొదటి నుంచి నేనే. అయ్యో, ఇది నాకు తెలియక నువ్వు నా శిష్యుడు అని, నీకు కాటా కుస్తీ నేర్పినోని నేనేనని నోటికొచ్చినట్టు సొల్లువాగుడు వాగేశానబ్బో. అది మాత్రమేనా? ఇంకా చాలా ఉన్నాయి. అంజలమ్మ భరతనాట్యం ఆడేటప్పుడు మొదటి సూపులో నువ్వు లవ్ ఆడేసినావని అందరికి అబద్ధం చెప్పానబ్బు. నన్ను క్షమించబ్బు. నువ్వు అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్పావు. తను భరతనాట్యం ఆడుతున్నప్పుడు నేను చూశాను. Millet Marvels, changing the way world eats by ఏంది పంతులు, గంట సంధి అద్దం పెట్టి ఓ చూస్తాంటివి. చూడటం లేదు మల్లేష్, వెతుకుతున్నాను. బాబు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ కి జాతకానికి ఎక్కడ మ్యాచ్ కావట్లేదు. అర్థమైంది. డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్పావురా? December 13th. ఏ సంవత్సరం? ప్రతి సంవత్సరం. ఎదవ తెలివితేటలు చూపించకండి. ఎందుకండి తక్రారు? 1985 అని ఇక్కడ మెన్షన్ చేశాడు. బాబు ఏంటి అలా కొట్టుకుంటున్నాడు? అబద్ధం చెప్పినప్పుడల్లా అలా కొట్టుకుంటాడండి. నిజం చెప్తే నేను ఎవరైనా కొడతారా? వై ఆర్ యూ వేస్టింగ్ మై టైం? అసలు విషయం నేను చెప్తాను పంతులు గారు. మీరు ఆగండి, నేను చెప్తాను. ఏంటి అప్పుడు పుట్టావా? అప్పుడు పుట్టకూడదండి. ఎప్పుడైనా పుట్టొచ్చు. ఈ డేట్ అయినా కరెక్టేనా? నేను అబద్ధం ఎప్పుడు ఒకసారి చెప్తాను. ఓహో, అదొకటి ఉందన్నమాట. ఇప్పుడు సెట్ అయింది. అయితే నా డ్రీమ్ గర్ల్ తో మ్యాచ్ సెట్ అయిపోద్దా? గ్రహాలన్నీ ధర్నా చేసినట్టు ఒకే రూమ్ లో ఉండిపోయినాయి. క్లమ్జీగా ఉంది. పోనీ డేట్ ఇంకోసారి చెప్పంటారా? నో నీడ్ మా. అయితే పెళ్ళప్పుడు చెప్పండి. పోలవరం ప్రాజెక్ట్ లాగే నీ జాతకంలో కూడా క్లారిటీ లేదు రాజా. పలాసా గారు, మీకు చూడటం రాదని చెప్పండి. అంతేగాని మిడిమిడి జ్ఞానంతో జాతకం చెప్పి ఓ పసివాడి జీవితం దాడుకోవద్దు. బాబుకి ఆవేశం ఎక్కువ. పసివాడు అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు. నన్నే శంకిస్తున్నాడు మల్లేష్. ఏలే, జర పరిశీలన ఉండి అట్లా మాట్లాడతాండు. నువ్వే మంచి మనసు చేసుకుని ఇసేం ఎందుకు చెప్పరాదు? దాన్నే ఉందిలేరా మళ్ళీ. బాబుకు త్వరలో విదేశీయానం ఉంది. ఇది కరెక్ట్ గా చెప్పారు. నీకు దైవభక్తి కూడా ఎక్కువ. ఇది కరెక్టే. ఇవన్నీ ఎంత కరెక్టో నీ పెళ్లిలో ఉన్న సస్పెన్స్ కూడా అంతే కరెక్ట్. మరి సస్పెన్స్ క్లియర్ అవడానికి ఏం చేయాలి? ఈ టైప్ సిచ్యువేషన్స్ లోనే నేను గవ్వలు నమ్ముకున్నాను. నేను మిమ్మల్ని నమ్ముకున్నాను. ఈ గవ్వలు నేను బాగా కలిపి వేస్తాను. అన్ని బోర్లా పడితే నీ పెళ్లి అవుతుంది, తిరగబడితే నీ పెళ్లి అవదు. సగం అటు సగం ఇటు పడితే ఎటు కాకుండా పోతాం. ఏంట్రా మళ్ళీ ఇది? దేనికైనా లిమిట్ ఉంటుంది కదా. నోటుకొచ్చి వేస్తానమ్మా.
జాతకం మనం రాయకూడదు, ఉన్నది చదువుకోవాలి. దీని అర్థమైంది పంతులు గారు. మీవాడు కూడా ఈ గవ్వలాగే ఒంటరిగా మిగిలిపోవచ్చు. అలాంటి మాటలు అనొద్దు పంతులు గారు, ఇంకోసారి ట్రై చేయండి. తప్పు బాబు, సృష్టికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు. అది కాదు, ఇంతకు మీరు సరిగ్గా కలపలేదు. ఏం పెద్దమ్మా? పిల్లగాడు చెప్తున్నాడు కదా, ఇంకో పాలంటే ఆవేశపడకండమ్మా, అలాగే వేద్దాం. ఏముంది ఇందులో, ఒకసారి కాపాడుతు లేస్తున్నాడు. నువ్వు కల్ చూసావా, ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో. దానికి దీనికి సంబంధం ఏంటండి? నిజానికి జాతకం వల్ల లైట్లు పేలకూడదు. ఇల్లు పేలిపోవాలా? పంతులు గారు ఇప్పుడు ఏం చేద్దాం? ఒక్క ఫోటో తీసుకుందాం. నువ్వు కూర్చోమ్మా, గవ్వ కాంబినేషన్ కావాలి. ఎందుకండి? గవ్వ నిలబడ్డం ఎవరైనా చూసావా? పాలపంత వచ్చినప్పుడు వింత అనుకున్నాం, ఇది అంతకంటే పెద్ద వింత. ఫోటో జంక్ చేసే ఇంక నువ్వు లేవచ్చు రమణ. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. ఈ జాతకుడికి పెళ్ళంటూ జరిగితే ఒక నెలలో జరిగిపోవాలి, లేకపోతే జీవితంలో పెళ్లి యోగం లేదు. ఇంకోటి ఉందమ్మా, త్వరలో నీకు రాహుగ్రహ ప్రభావితుడైన ఒక కేతువుగాడు పరిచయం అవుతాడు. దాంతో నీ జీవితంలో పెనుమార్పు సంభవిస్తుంది. సార్ అద్దంలో చూసుకోరా బాబు, రాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఎలా ఉన్నావు? నువ్వు చాలా బెటర్. నేను మరీ కన్నాలేసి వాళ్ళ ఉన్నాను. ఈ టైంలో ఏ కానిస్టేబుల్ అని తగిలితే ఖచ్చితంగా మూసేస్తాడు అంతే. నగల్ల దొంగలు ఏరి పగళ్ళు కన్నపడ్డ రోయి, నైట్ మొత్తం బీటు కొట్టి పట్టుకుంటానోయ్. బాబోయ్, అది మూసినదరా, ఏదంటే అది జరిగిపోతుందేంట్రా. నిన్న రాత్రి గుళ్ళో ఇద్దరు మెళ్ళో నెక్లెస్లు కొట్టేసింది మీరేనా? హై బాబోయ్, మేము అలాంటి వాళ్ళం కాదండి. మేము అసలు దొంగలు సినిమాలో తప్ప బయట ఎక్కడ చూడలేదండి. పేరు? మీ పేరు నాకు తెలియదండి. నీ పేరు? రిషి. వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద రవికుమార్ సంతోష్ సామ్రా. నీ పేరు చెప్పు చాలు. పండండి. పండా? చిన్నప్పుడు పనస పండులో ఉండి అందరూ అలా పిలిచేవారండి. పెద్దగా సైజు అలా మిగిలిపోయిందండి, కలర్ మాత్రం దాక్సిపెన్ టైప్ లోకి వచ్చిందండి. పండు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మా టైం బాగోక. వాట్? అది యాక్చువల్ గా మాది గన్నారం అండి. 5 ఏళ్ల క్రితం పుష్పాల కోసం అని అన్నారం వచ్చామండి. నాకు హలో బ్రదర్ ఉన్నాడండి. హలో బ్రదర్ ఎవరు? హలో బ్రదర్ సినిమాలో నాగార్జున మేదరం కమల పిల్లం అండి. నా పేరు పండండి, ఆడి పేరు కాదు లడ్డు అండి. లడ్డు నేను ఇద్దరం ఈ గుడికి వచ్చామండి. ఈ గుడి ప్రాంగణంలో లడ్డు కుడివైపు ఉన్నాడండి, నేను ఎడవైపు ఉన్నానండి. మధ్యలో కాదు మా నాన్న ఉన్నాడండి. గుళ్ళో నుంచి ముగ్గురు కలిసి దర్శనం చేసుకుని బయటకు వస్తున్నామండి. ఈ లోపు ఆడొచ్చి బ్యాగ్ కట్టుకుని పారిపోయండి. మీ తమ్ముడా? కాదు దొంగ అండి. దొంగ? అప్పుడు నాకేం చేయాలి తెలియక నాన్న దొంగ అని అరుస్తూ ఉంటే ఈ అడవులు ఈడి పారిపోయాడండి. మీ నాన్న? కాదు మా తమ్ముడండి. ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు. సడన్ గా కిందండి. ఎవడు దొంగ? కాదు మా నాన్న అండి. మీ నాన్న ఎందుకు పడ్డాడు? ఆయన తాగేసి ఉన్నాడండి. అప్పటికే నరుపులైన జనం పరిగెట్టుకుంటూ వచ్చి పట్టుకుని కొట్ట మొదలెట్టారండి. ఎవరు దొంగనా? కాదు మా నాన్న అండి. మీ నాన్న ఎందుకు కొట్టారు? ఆయన దొంగలా ఉంటాడండి. అంటే నీలా ఉంటాడా? అవునండి. ఆ అడవులు ఈడు పారిపోయాడండి. ఎవడు దొంగ? కాదు మా తమ్ముడండి. మీ తమ్ముడు ఎందుకు పారిపోయాడు? అది రన్నింగ్ అంటే ఇష్టం అండి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఆడి కోసం వెతుకుతానే ఉన్నాను సార్. దొంగనా? కాదు మా తమ్ముడండి. అదిగో. ఎవరు మీ తమ్ముడా? కాదు మీ స్టేషన్. అదెందుకు? ఎప్పుడైనా అక్కడికి వచ్చాడు చేతికి కార్డు ఇవ్వండి సార్. దొంగకా? కాదు మా తమ్ముడికి. చెత్తానా? నన్నా? కదా అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడే వచ్చేసారా అని. ఎక్కడి నుంచి? గతంలోంచి. మీకేమో గతాలు ఎక్కువ, నాకు స్వాగతాలు ఎక్కువ. మీ ఫ్లాష్ బ్యాక్లు, నా ఫ్లాష్ ఫార్వర్డ్లు. ఎవడు ఫ్లాష్ వాడిది? ఫ్రెష్ గా ఉన్నాను, డబ్బా మొత్తం. సర్లేండి, ఈ మూల సంఖ్య మీద ఆటోగ్రాఫ్ చేయండి. మూల సంఖ్య ఏంటి? ఫైల్స్ ని తెలుగులో ఏమంటారండి? నవ్వించాలని ట్రై చేసావా? ట్రైల్ వేసాను. పిఎని ఈమెయిల్ తీసుకురామని చెప్పు. మే కమింగ్ సార్? వై నాట్ కమింగ్. చూడు రోజా. నా పేరు రోజా కదండి, రంభ. నువ్వెవరు? కొత్త పియ్యనండి. పాత పియ్య ఏమైంది? పీకి పారేశారండి నాన్నగారు. ఏమంటారేంటండి? అంజలా జవేరిని తీసేసిన రీజనే. అంజలా జవేరిని ఎందుకు తీశారు? ప్రీతి జింటా కారణంగాను. ప్రీతి జింటాను ఎందుకు తీశారు? ప్రీతి జింగానియా కారణంగాను. ఒరి అబ్బా, ప్రీతి జింగాని ఎందుకు తీశారు? సింపుల్, సిమ్రాన్ కారణంగాను. అసలు వీళ్ళందరినీ ఎందుకు తీసేస్తున్నారు అని అడుగుతున్నాను. ఓరి నా ఇంటెలిజెంట్ ఫాదర్ కి ఇన్నోసెంట్ సన్ను. ఎందుకంటే ఏం చెప్పను, అందుకే ఎలా చెప్పను. ఇలా నెలకు పిఎని మారిస్తే మన కంపెనీ సీక్రెట్లన్నీ లీక్ అయిపోవు. లీక్ అయిపోవటమే కదండి, కంపెనీ వీక్ అయిపోతుంది కూడాను. ఈ అమ్మాయి పర్మనెంట్ గా ఉంచుతారా? చెప్పలేం. 31st నైట్ డిసైడ్ చేసి ఫస్ట్ మార్నింగ్ కన్ఫర్మ్ చేస్తాం. సుస్మిత, మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? మా అమ్మ పెళ్లి కాగానే. ఏంటి మీ అమ్మకి ఇంకా పెళ్లి అవ్వలేదా? మా అమ్మమ్మకి కాలేదు ఇంకా. అంత పతివ్రతల వంశమా మంది?
అయినా మన పెళ్లికి ఇప్పుడేం తొందర వచ్చింది? తొందర పెళ్లికి పొంతలకి కాదు, వయసుకు వచ్చింది. 38 నీకు 42 నాకు వచ్చినాయి. నల్లగానే ఉందిగా. కలరావు పెద్ద మనుషులు 20 ఏళ్ళైంది. కళ్ళు కలుపుకుని 16 ఏళ్ళైంది. కానీ వాళ్ళు మాత్రం కలుపుకోలేదు. నీకు తెలుసుగా నాకు కొన్ని బాధ్యతలున్నాయని. నన్నే నమ్ముకున్న పెళ్లి కాని అమ్మ, ఆ అమ్మనే నమ్ముకున్న పెళ్లి కాని అమ్మమ్మ, నాలాగే పుట్టి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న నా అన్న కర్ణ, పెళ్లికి నోచుకోకుండా కన్యగానే తల్లి అయిన నా చెల్లి శకుంతల. వద్దు వద్దు, నీ వంశ చరిత్ర వింటుంటే 5 ఏళ్లకు సరిపడిన విరక్తి కలుగుతోంది. మన వయసు వాళ్ళందరూ వాళ్ళ పిల్లలకు పెళ్లి సంబంధాలు చూసుకుంటున్నారు. మనం మాత్రం ఇంకా పిల్లలుగానే మిగిలిపోయాం. ఇలాగే కొంతకాలం కాలక్షేపం చేస్తే బళ్ళు 2 షెడ్డుకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత వయాగ్రా టాబ్లెట్లు కూడా మనం రక్షించలేవు. హలో లింగబాబు ఇల్లేనాది? 1 మినిట్, నీకే. ఆ లింగం లైన్లో ఉన్నాడు. ఇప్పుడు ఫోన్ ఎత్తిన పిల్లెవర్రా? పని పిల్లండి. చెవిటోడి పెళ్లికి నత్తోడి సంగీత కచేరీ అని నీ బతుకి పని పిల్ల ఒకటి. పిల్ల వాయిస్ చాలా బాగుందిరా. చివరికి వాయిస్ మీద కూడా చెప్పేసేవరా? మ్యాటర్ ఏంటో చెప్పండి. ఇవాళ 1వ తారీఖు. కొత్త పియ్య పిల్లని తీసుకుని గెస్ట్ హౌస్ రావాలని తెలుసు కదా. తొందర తీసురా, నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటా. ఒరేయ్, నీకు ఇంటర్వెల్ కి కుష్ఠరోగం, క్లైమాక్స్ కి రక్తగా నీరేరా. ఎవరతను? ఒక దరిద్రుడు నా దగ్గర వానరుగా పనిచేస్తుంటాడు. ఇక్కడికి తీసుకొచ్చావేంటి? నెల తప్పాలి కదా. అదే మీరు జాయిన్ అయి నెల తప్పింది కదా, బాస్ జీతం ఇస్తారు. జీతం ఆఫీస్ లోనే వచ్చుగా. పబ్లిక్ ఇస్తే బాగోదని. అదిగో చూడు, మోనికా లెవెన్స్కీ కోసం బిల్ క్లింటన్ వైట్ హౌస్ ముందు వెయిట్ చేస్తున్నట్టు ఎలా తిరుగుతున్నాడో. ఇకనైనా ఈ అడ్డమైన తిరుగుళ్ళు ఆపండి. ఈ అడ్డమైన తిరుగుళ్ళు అని మూసుకుని లోపలికి వెళ్ళి కిటికీ తలుపులు మూసి ఏసీ ఆన్ చేయి. అలాగే వెళ్తాం. మీరు అలాగే బతకండి. ఎలా ఉంది మన గెస్ట్ హౌస్? చాలా బాగుందండి. లోపల ఇంకా బాగుంటుంది. వీడు రాహుల్ కట్టెలు ఈటాలు, ఏసీలు ఈటాలు. వచ్చి పడుకో. మీరు మళ్ళీ జోకులు ఇస్తారండి. ముందు జోకులు, తర్వాత డోకులు ఉంటాయమ్మా. బోగ్ గారు, నువ్వు లోపలికి పద. పద లోపలికి వెళ్ళమ్మా. ఇదిగోరా, ఇందులో మంచి భక్తి గీతాలు ఉన్నాయి, వింటూ కూర్చో. బాగా టైం పాస్ అవుతుంది. వాక్మ్యాన్ నా చెవిలో ఎందుకు పెట్టావో నాకు తెలుసురా. నీ వికారపు మాటలు, ఆ పిల్ల ఆర్తనాదాలు నాకు వినిపించకూడదనేగా. పోతావురా. నాన్ స్మోకింగ్ డే నాడు క్యాన్సర్ వచ్చి మరి పోతావురా. ఉంచుకో. థ్యాంక్ యూ సార్. అమ్మాయిని, సారీ అమ్మగారిని కారులో దింపేసి రమ్మంటారా? అక్కడ ఆటోలో వెళ్ళిపోతా. వస్తాను సార్. మంచి పిల్ల నచ్చిందా? అదే కొత్త పియ్యంగుడు. ఏంట్రా అసలు ఏంట్రా నీ వరుస? నెలకు అమ్మాయిని ఎంజాయ్ చేయడానికి నువ్వేమన్నా అరబ్ షేక్ అనుకుంటున్నావా, ప్లే బాయ్ అనుకుంటున్నావా? అసలు నిన్ను కర్ర ఎదురా, కర్ర ఎక్కడా? నిన్ను అసలు కర్ర ఎదురా. ఇలా కాదురా నిన్ను. రే రామడ పిల్ల కనిపెట్టిన కొత్త పెట్రోల్ పోసి తగలబెట్టా. ఏంట్రా అలా ఉండిపోయావు? అదే ఏం లేదండి, మళ్ళీ కొత్త పియ్య అంటే నాకు తెలిసి ఆంధ్రాలో మంచి పిల్ల మిగలేదండి. ఆంధ్రాలో లేకపోతే మనకు రాష్ట్రాలే కొడతాం. పక్కన తమిళనాడు లేదా, కర్ణాటక లేదా, కేరళ లేదా, ఒరిస్సా. ఏం జాతీయ సమైక్యత, ఎంత నేషనల్ ఇంటిగ్రిటీ. పరాయి భాష వాళ్ళైనా కూడా పర్వాలేదు, ఆడపిల్ల అయితే చాలు. త్వరగా చూడు, లేకపోతే అబ్బాయి ఇబ్బంది పడిపోతాడు. గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. ఈ రోజు మన పుల్లారావు మీకు స్పెషల్ క్లాస్ తీసుకుంటాడు. ఇంకా మీరు వెళ్ళండి. వెళ్ళను. నువ్వు లెసన్ ఎలా చెప్తావో నేను వింటాను. వినండి, కూర్చోండి. విన్నాను అవసరం కంటే ఇప్పుడు మన డిస్కో స్టార్ పచ్చిపులుసు గారికి చిన్న సత్కారం. పచ్చిపులుసు నాగేశ్వర గారికి, డిస్కో స్టార్ నాగేశ్వర గారికి. గురుగారు మీకోసం ఎవరో వచ్చారు. ఫ్యాన్స్ అయితే పంపించు, కస్టమర్స్ అయితే కూర్చోబెట్టు. అలాగే. చెప్పండి, అక్కడి నుంచి వచ్చారు. యుగంధర్, హైదరాబాద్ నుంచి వచ్చాం. ఓకే, డేట్ ఎప్పుడు? ఇండోరా అవుట్డోరా? సౌండ్ లైటింగ్ మీద మాదా? అమ్మాయిలు ఎంతమంది కావాలి? చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ రెడీగా ఉన్నారు. యంగ్ హీరోస్ పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు. కావాలా? నన్నే మేనేజ్ చేయమంటారా? మేము వచ్చింది మీ సీరియల్ కోసం. వాట్స్ ద మ్యాటర్? అలా చేసండి కొడుకు. నా కొడుకు నాకే ఎన్నోసార్లు దెబ్బేసి. ఆఫ్టర్ ఆల్ మీరంతా పొండదరగా. అన్నా, ఇప్పుడు మనం గిని దూల్కపోకపోతే శంకర్ అన్న మనల్ని మర్డర్ చేస్తాడు. పచ్చి పులుసు గారు, మీరు అర్జెంట్ గా మాతో పాటు హైదరాబాద్ కి మా శంకరన్న దగ్గరకు రావాలి. నేనెందుకు రావాలరా? వాడు ఏమైనా నాలాగా రికార్డింగ్ డాన్స్ చేస్తాడా? సెంటిమెంట్ తో విలనిజం ప్లే చేస్తుంటాడు. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లపోతే మమ్మల్ని చంపేస్తాడు మా శంకరన్న. శంకరన్న 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 ఎవడరా వాడు? హైదరాబాద్ కే లిక్కర్ కింగ్. లిక్కరా?
నమో శివరుద్రాయ ఓం నమో సితికంఠాయ ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ ఢమ ఢమ ఢమరుకనాదానందాయ ఓం నమో నిఠలాక్షాయ ఓం నమో భస్మాంగాయ ఓం నమో హిమశైలావరణాయ ప్రమదాయ ధిమి ధిమి తాండవ కేళీలోలాయ. అన్నా ఆ సీన్ గడి పాపం తీసుకొచ్చా. లెక్కర్ శంకర్ అంటే నువ్వేనా భయ్యా? నీ అబ్బా అమ్మని తీసుకురమ్మని నీ కొడుకు ఫోన్ కొట్టు. అడ్డే ఫోన్ కొడితే వచ్చేయడానికి ఆడేం 108 కాదు భయ్యా, వరస్ట్ నా కొడుకు. నిన్ను చంపేస్తానంటే రాడా? అస్సలు రాడు, వాడికి నాకు పడదు. మనోడికి అంతా చెప్పాను, నైట్ మీకు మందులో చెప్తాడు వినండి. మందులోనే ఎందుకు వినాలి? మంచి ఎప్పుడు మందులోనే వినాలి, చెడు ఎప్పుడు చెవిలోనే చెప్పాలి బంగారం. ఎదవ సుక్కులు చెప్పకుండా. ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి పచ్చి పులుసు? ఇదిగో వాడు ఫోటో. అంటే ఈ ఫోటో తీసుకెళ్లి ప్రింట్లు తీసి రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో అంటించమంటావా? డ్రెస్సే అనుకున్నాను, మనిషి కూడా అక్కడే ఉండిపోయావా? వైన్ షాపుల్లో అతికించండి. ఎందుకంటే ఈ మధ్య జనాలు ఎక్కువగా వైన్ షాపులకే వస్తున్నారు. వీడిని పట్టుకున్న వాడికి జీవితాంతం రోజు ఒక ఆఫ్ ఫ్రీ అని ప్రకటించండి. పాతాళంలో దాక్కున్నా పట్టుకొచ్చి మీకు ఇస్తారు. మందుకంత పవర్ ఉంది భయ్యా. యా చూడు బంగారం, ఒక సుమోలో ఒక బ్యాచ్ ఎక్కించండి, 3 క్వార్టర్ కేసులు పెట్టండి. ఇంకో సుమోలో ఇంకో బ్యాచ్ ఎక్కించండి, 3 క్వార్టర్ కేసులు పెట్టండి. ఒక సుమోను సిటీలో వెతకమానండి. రే యుగంధర్, నువ్వు అవుట్స్కట్స్ లో వెతకరా. స్టాఫ్ కి సెపరేట్ గా మీరు డబ్బులు ఇచ్చి పంపించండి. వీడు పట్టుకోవడానికి ప్లాన్ ఇస్తున్నాడా, పారిపోవడానికి ప్లాన్ ఇస్తున్నాడా? నాకు అర్జెంట్ గా కృష్ణ, ఒక్కడు, వర్షం, భద్ర డివిడీలు తెప్పించండి. ఎందుకు? ఆ సినిమాల్లో విలన్స్ హీరోయిన్ పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు, మన కథలో ఫెయిల్ అవ్వకూడదు. వెంటనే ఆ సినిమాలో రప్పించండి. సార్ వాడి ఫాదర్ దొరికేశాడు కదా, నేను బయలుదేరచ్చా? తాగి పడేసిన చీప్ లెక్కర్ బాటిలో ఉన్నాడు ఎవడీడు? మీ అబ్బాయి అడ్రస్ ఇచ్చింది నేనే. పేరు లవ్ కుమార్. భయ్యా లవ్ కుమార్ భయ్యా. ఈ ఇన్వెస్టిగేషన్ లో మనకు బాగా పనికొస్తాడు, వీడిని ఎక్కడే ఉంచండి. ఏం మాట్లాడుతున్నావు? చూడు బంగారం, మీరు మందేసి పడుకోండి. మన వాళ్ళతో వెతికించి వాడు ఎక్కడ ఉన్నా పట్టుకుని తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పడేసి అమ్మాయిని మీకు అప్పగించే బాధ్యత. మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్, ఆ అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి స్వామివారి దర్శనం ఇప్పించి లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నాది. అమ్మా మొక్కే అనుకున్నాను, విత్తనం కూడా ఇంతే అన్నమాట. యుగాంధర్ అన్నా, ఇక నుండి పచ్చి పులుసు చెప్పినట్లు వినండి. అమ్మా గంట అంత గట్టిగా కొట్టకే. ఏమైందిరా? ఏంటి ఏమి తెలియనట్టు మాట్లాడతావు? నాన్నగారికి ఆల్రెడీ 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చిందా? నిన్ననే డాక్టర్లు చెప్పారు కదా పెద్ద పెద్ద శబ్దాలు అయ్యి చెయ్యొద్దని. అది కాదురా, ఆయన ఆరోగ్యం బాగుండాలనే కదరా ఈ పూజలు గంటలును. నాకు తెలుసమ్మా, నీకు దేవుడంటే ఎంత భక్తో నాన్నగారన్న అంతే భక్తి అని. ఒరేయ్, నన్ను ఇంత బాగా చూసుకునే భార్య కొడుకు ఉండగా నాకు ఏంట్రా లోటు? నాన్నగారు మీరు బయటకి ఎందుకు వచ్చారండి? వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే పర్వాలేదురా, మీరు ఉన్నారు కదా, నాకేం అవదు. ఒరే, ఏదన్నా పడి సౌండ్ వచ్చినా నువ్వు ఇంత గట్టిగా అరవకే, ఆ అరుపుకు నాకు గుండె ఆగిపోయేలా ఉంది. అయ్యో సీతాపతి గారు, మీది మరీ వీక్ హార్ట్ అండి. అవునండి, ఈ వీక్ హార్ట్ ఆగిపోక ముందే నా కొడుకు పెళ్లి చేయాలనేది నా తపన. సంబంధాలు ఏమన్నా తెచ్చారా? మీ కొడుకు పెళ్లి నా కొడుకు పెళ్లి కాదండి. మీరు ఎందుకు అవసరంగా టెన్షన్ పడతారు? మీరు ఇంకేం మాట్లాడకండి, నా మీద వదిలేయండి. అమ్మా మా వాడు తొందరపడుతున్నాడు టిఫిన్ చేయడానికి. చిత్తి పొద్దున్న వాడు ఇంట్లో ఎంగిలి పడిన తర్వాత బయటకు కుర్తుపడ్డాడు. అబ్బాయి నేరేడు పండులా కొంచెం నలుపైన, బుద్ధి మాత్రం యాపిల్ పండులా ఎరుపు. వాళ్ళ అమ్మ పోలి. కుర్రాడు నేరేడు పండు, తల్లి యాపిల్ పండు, తండ్రి ఏ పండో తెలియట్లేదు. ఎక్కడ మ్యాచింగ్ అవ్వట్లేదయ్యా. వాళ్ళ మ్యాచింగ్ కి మన మ్యాచింగ్ కి సంబంధం ఏమిటి చెప్పండి? ఊళ్ళంత ఉందయ్యా. ఇంట్లో బల్బు వెలగాలంటే మెయిన్ స్విచ్ కరెక్ట్ గా ఉండాలి. తండ్రి కలర్ కి కొడుకు కలర్ కి ఎక్కడా మ్యాచింగ్ లేదు. అంటే మీరు మా నాన్నగారిని అనుమానిస్తున్నారా? మీ నాన్నగారు నేనెందుకు అనుమానిస్తాను? థ్యాంక్స్ అండి. మీ అమ్మని. అమ్మా ఏమిటండి ఆయన మాట్లాడేది? ఇంకేం మాట్లాడతామండి? ఆ పేరేమిటి ద్రౌపదిని? ఏ సీతో సావిత్రి అని పెట్టుకోవచ్చుగా. మా పేర్లు మా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాం, మీకెందుకు? సరే పేర్లు ఓకేనండి. హైట్ మాట ఏమిటి? మీరు 5 అడుగులు తక్కువ, వాడు 6 అడుగులకు ఎక్కువ. ఏమండి ఎవరి హైట్ లో అలాగ ఉంటాయండి. ఎత్తులు సరేనయ్యా. బరువులు నువ్వు 100 కిలోలు పై చిలుకున్నావు, ఆయన 50 కిలోలు కన్నా తక్కువ ఉన్నాడు. వీని సంగతి ఏమిటి? అంటే నేను మా నాన్నగారికి పుట్టలేదంటారా? చచ్చ నువ్వు మీ నాన్నకే పుట్టావు. థ్యాంక్స్ అండి. కాకపోతే మీ నాన్న ఈయన కాదు. మీరుండండి. ఏమిటి మీరు ఈ విధంగా అవమానిస్తున్నారు? టూ మచ్గా ఉందండి. 2 మచ్చో 10 మచ్చో మా వంశంలో జరిగింది మళ్ళీ నా కూతురికి రిపీట్ కాకూడదని నాకు ఈ సంబంధం డీటెయిల్స్ అన్ని కావాలి. డీటెయిల్సా? అవును, మా నాన్న చెప్పిందే కరెక్ట్. అది అంటే నువ్వు ఈ అమ్మకి ఈ నాన్న వల్లే పుట్టావని నిరూపించాలి. అంటే నీ బర్త్ సర్టిఫికెట్, మీ అమ్మ కాంటాక్ట్ సర్టిఫికెట్, మీ నాన్న కెపాసిటీ సర్టిఫికెట్. ఏమయ్యా, నేను ముందే చెప్పాను DNA రిపోర్ట్ తెస్తాను. ఏవి మీరు అనవసరంగా నోరు జారుతున్నారు. ఇది చాలా దూరం పోతుంది. ఎందుకు చెప్పారు అర్థం చేసుకోండి. ఇది చాలా మంచి సంబంధం. నాకు కావాల్సింది అదే, వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధం మంచిదేనా అని. Don't talk nonsense. She's my wife.
హీస్ మై సన్, హీస్ మై ఓన్ బ్రోకర్. ఎవరు కదన్నాడయ్యా? నేను నీ క్యారెక్టర్ అనుమానించనా? వీడి క్యారెక్టర్ అనుమానించనా? అనుమానించిందల్లా ఒకటే, వీడి క్యారెక్టర్. నా పిల్లల శైలాన్ని తగ్గిస్తావా? అవును. నీ గుండెలు చీల్చేస్తాను. ఆవిడ ఎవరు అనుకున్నావు? ఎవరు? ఆవిడ అగ్ని. అగ్ని. ఆవిడ యాసిడ్. యాసిడ్. అసలు నా పెళ్ళవ. ఆ పెళ్ళాం? ఏమైందా? మీ అమ్మ గురించి నిజం తెలిసి మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. ఇంకా సేపు ఉంటే ఇక్కడే చచ్చే ఉన్నాడు. తీసుకెళ్ళిపో. నేను మీ అమ్మాయితో సంబంధం కలుపుకోవడానికి వస్తే నువ్వు మా అమ్మకి అక్రమ సంబంధం అంట కడతావా? చెప్తాను రా నీ పని. పదమ్మా, నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళాలి. విజయకుడిగా వస్తే పేషెంట్ గా పంపిస్తారా? అక్కడ దొరికారా నాకు ఈడియట్. థర్డ్ రేట్ సంబంధం తీసుకొచ్చి షాలు ప్లీజ్ ఏడవకు, రిలాక్స్, ప్లీజ్ డోంట్ క్రై. దీపక్, నన్ను కొంచెం ఏడవనిస్తావా ప్లీజ్? శాలిని, నా గురించి బాధపడకు. జైలన్న మాటే కానీ నాకు ఇక్కడ ఏ లోటు లేదు. చాలా సేఫ్ ప్లేస్లోనే ఉన్నా. శాలిని, ఇక్కడ చూడు, భయపడకు. నువ్వు ధైర్యంగా ఉంటేనే కదా నేను మనశ్శాంతిగా ఉంటా. ఇక్కడ చూడు, నువ్వు తప్ప ఎవరున్నారు నాకు చెప్పు. షాలు, తను ధైర్యంగానే ఉంది కదా, ప్లీజ్ స్టాప్ ఇట్. దీపక్, చెప్పండి. నువ్వు శాలినికి సపోర్టివ్గా ఉండాలి. నువ్వు ఉన్నావన్న నమ్మకంతోనే నేను ఇక్కడ బాధపడకుండా ఉన్నాను. కెన్ యూ డూ దట్ ఫర్ మీ? అఫ్ కోర్స్, షాలు నేను భద్రంగా చూసుకుంటానా, మీరు వర్రీ కాకండి. ఐ లవ్ హర్. ఇక్కడ చూడు, విశ్వనాథం గారు గుర్తున్నారా? వైఎంసీలో మీట్ అయ్యావు కదా, ఆయన చివరిగా రాసిన లెటర్ ఇది. చివరిగానా? ఆయన అడ్వకేట్ని వెళ్ళి మీట్ అవ్వు. మాలిని, టైం. సరే, బయలుదేరండి. కళ్ళు చూడు, అంతా జానకిలాగే ఉంది. లేదు లేదు, అంతా వాళ్ళ నాన్నలాగే ఉంది. వాళ్ళ నాన్న నువ్వు చూసావా? ఇవ్వక ఎత్తుకుంటాను. ఆగు, పాపను అడుగుదాం. పాప, ఎవరి దగ్గరికి వెళ్తావమ్మా? జీవిత ఖైదీ దగ్గరికి వెళ్తావా? ఉరి దగ్గరికి వెళ్తావా? 3 సంవత్సరాలు కడతావా? నోరుమయ్యి, పసిబిడ్డ దగ్గర మాట్లాడే మాటలా ఇవి? ఎవరు? కృష్ణవేణి. సూసైడా లేకపోతే? ఏమో, ఎవరికి తెలుసు? అక్క, అక్క, మీకు విషయం తెలుసా? ఏంటి? ఆ కృష్ణవేణి లేదు. లేదు, తెలుసు. ఎలా అక్క? ఇంత పకడ్బందీగా కాపలా ఉన్న జైల్లో ఇలా ఎలా జరిగింది? సూసైడ్ అంటావా లేదా మర్డరా? అవును. ఏం చెప్తున్నావు అక్క? మర్డరే అని చెప్తున్నా. నీకెలా తెలుసు? నిన్న రాత్రి నువ్వు నిద్రపోయాక
ప్రకాష్ వాడు పంపించిన కుక్క. ఆడవాళ్ల జైల్లోకి మగాడు వచ్చాడంటే ఇది అందరికీ తెలిసే జరిగింది. ఏమంటున్నారు? మనమంతా జైల్లోకి వచ్చినప్పుడు కానిస్టేబుల్ చేతికి గ్లౌస్ వేసుకుని ఎలా చెక్ చేసింది, ఈ కుక్కకి మాత్రం ఏ చెక్కింగ్ చేయలేదంటావా? బాగా డీప్గా తవ్వుకుంటూ పోతే అందరూ ఇరుక్కుంటారు. అందుకే చడి చప్పుడు లేకుండా ఫైల్ క్లోజ్ చేస్తారు. ఇలాంటివన్నీ ఇక్కడ మామూలే. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. దేశ రాజధాని అయిన కొత్త ఢిల్లీలో 5 సంవత్సరాల చిన్నారి పాశవికమైన అత్యాచారానికి గురైన సంఘటన అందరినీ కలిసివేసింది. 25 ఏళ్ల మనోజ్ కుమార్ అతని స్నేహితుడు కలిసి ఆ చిన్నారిని కిడ్నాప్ చేసి 2 రోజుల పాటు మంచినీళ్లు, ఆహారం ఇవ్వకుండా ఒక గదిలో నిర్బంధించి పలుమార్లు అత్యాచారం చేశారు. ఇటీవల వివాహమైన మనోజ్ కుమార్ భార్య పురిటి కోసం పుట్టింటికి వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బాధితురాలైన బాలికను ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అధిక రక్తస్రావం జరగడంతో ఇన్ఫెక్షన్ సోకింది. శస్త్రచికిత్స చేసి చిన్నారి మర్మావయం నుంచి 3 కొవ్వొత్తులను, ఒక నూనె సీసాను వెలికితీసినట్లు వైద్యులు తెలిపారు. పాప పరిస్థితి చూస్తే శస్త్రచికిత్స చేస్తున్న తమకు కన్నీరు ఆగలేదని వైద్యులు ఉద్వేగభరితంగా తమ విచారాన్ని, తీవ్రమైన దిగ్భ్రాంతిని వెలిబుచ్చారు. దారుణమైన పైశాచికత్వానికి గురైన ఈ పాప ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతోందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. జో 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 మాలిని, నువ్వు ఇంకా పడుకోలేదా? ఏంటి ఆలోచిస్తున్నావు? నేను బయటకు వెళ్ళాలి. వెళ్ళి చంపాలి. 5 సంవత్సరాల పసిబిడ్డను రేప్ చేస్తున్నారు. 70 ఏళ్ల ముసలమ్మని రేప్ చేస్తున్నారు. ఇవన్నీ వింటుంటే నా బాధ ఇంకా ఎక్కువ అవుతుంది. ఏదో జరిగింది, మర్చిపోతామని సర్ది చెప్పుకోలేకపోతున్నా. కళ్ళు మూసుకొని నిద్రపోలేకపోతున్నా. నేను వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి. వీళ్ళని వదలకూడదు. నా వల్ల కాదనుకుంటున్నారా? నీ వల్ల కాదని నేననుకుంటానా? ప్రతి ఆడదానిలో ఒక పులి ఉంటుంది. ఆ పులి నిద్ర లేచిందంటే వీళ్ళెవరూ ఏమీ చేయలేరు. చంపేసినప్పుడు, వాడి ప్రాణాలు పోతున్నప్పుడు మనం చేసింది కరెక్టేననిపించాలి. అలా అనిపించిందంటే ఆ క్షణం మనం భగవంతుడితో సమానం. కాకపోతే నువ్వు బయటికి వెళ్ళాక చాలా జాగ్రత్తగా ఉండాలి. వరుణ్, ప్రకాష్ వీళ్ళని చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి. ముందు నా లాయర్ని రప్పిస్తాను. నిన్ను బయటికి పంపే ఏర్పాట్లు చేస్తాను. కోర్టులో నేను చెప్పినట్టు చెప్తే చాలు. ఇంతకుముందు ఏ తప్పు చేసి మీరు జైలుకి వెళ్ళలేదు. నో పాస్ట్ కన్విక్షన్, అందువల్ల ఈజీ. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి పని జరగలేదు అనుకుంటే డబ్బులు ఇచ్చి మ్యాటర్ క్లోజ్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ.
కూర్చోమ్మా. బాగున్నావమ్మా? బాగున్నాను. రేయ్, కొబ్బరి బొండం తీసుకురా. వద్దండి. తాగమ్మా, కడుపులో చల్లగా ఉంటుంది. జానకి మాటకు తిరుగులేదు. ఏ విషయమైనా న్యాయం ఉంటేనే జానకి తలదూరుస్తుంది. నువ్వంటే చాలా ప్రేమ, ఆపేక్ష ఆమెకి. కాసేపు రెస్ట్ తీసుకోమ్మా. అంతా రెడీగా ఉంది. మనం కాసేపు మాట్లాడుకున్న తర్వాత పూర్తి చేద్దాం. నమస్తే సార్. హలో, బాయ్. హాయ్ సార్. హాయ్, హౌ యూ? ఫైన్. ఓకే. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఆర్డర్? యూజువల్ ట్రేడ్. ఓకే సార్. సార్, కెన్ ఐ? ఏంటి సార్, నాకు బిజినెస్ ఇచ్చి చాలా రోజులైంది. ఏదైనా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చూపిస్తే బిజినెస్ ఇవ్వచ్చు. ఆ విషయంలో మాత్రం వరుణ్ కటికుడయ్యా. అలా అంటే ఎలా సార్? ఏ అటు చూడు సార్, అక్కడయ్యా. ఆ బ్లాక్ డ్రెస్సా సార్? ఆ వీల్ చైర్లో కూర్చుందే అది. బ్లాక్ డ్రెస్సే బాగుంటుంది సార్. అలాగా? అయితే దాన్ని నువ్వు చూసుకో, ఎదురుగా ఉన్నదాన్ని నాకు ఏర్పాటు చేయి. ఆర్ యూ జోకింగ్ సార్? డు ఐ లుక్ లైక్ ఐఎమ్ జోకింగ్? ఐఎమ్ సీరియస్ మ్యాన్. సార్, ఆ అమ్మాయి హ్యాండిక్యాప్డ్ సార్. 2 కాళ్ళు లేవు, వీల్ చైర్లో కూర్చున్నాను సార్. కనపడుతున్నాయా? బాగుంటుంది, అందులోనే ఉంటుంది కొత్తదనం. ఇంతవరకు నేను చూసిన అమ్మాయిలందరూ గింజుకున్నారు, పరిగెట్టారు, కాలుతో తండడానికి ప్రయత్నించారు. అంతా చూసానయ్యా. డ్రీమ్ గర్ల్. ఇదైతే వెరైటీగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎనీథింగ్ ఫర్ హర్ మ్యాన్. ట్రై చేయి. వన్ మోర్ డ్రింక్ సార్? No, 7:30 I've got an appointment. Yes, sir. నా హృదయంలో నిద్రించే చెలి. అయ్యో, పేరేంటి? ఆండ్రియా. నైస్ నేమ్. యా. ఎస్. No, going on well. Bye. ఏ ఊరు? Goa. ఐ కుడ్ మేక్ ఇట్ అవుట్. నీ స్కిన్ చూస్తే తెలుస్తుంది. Oh, skin specialist. Correct. This will be a last call. Why? Even if you scream, no one can hear. Are you going to make me scream? You wanna scream? With pain or pleasure? రెండు దగ్గర ఒకటే. This is my place. You like it? It's very private and secluded.
వాట్స్ హ్యాపెనింగ్? No one is going to hear you even if you scream. అరచి చూడు, కేకలు పెట్టి చూడు, ఎవ్వరికీ వినిపించదు. Enjoy. Have fun. నన్ను ఏం చేస్తున్నారా? నన్ను ఎందుకు కట్టేస్తున్నారా? ఎవరనుకుంటారు? నన్ను ఎవరనుకుంటారు? Come on. మాలిని, ఏం చేయబోతున్నాను నన్ను? చూడు, ఇందులో నా తప్పేం లేదు. డ్రగ్ కేసులో నువ్వు జైలుకి వెళ్ళిన దాంట్లో నాకేం సంబంధం లేదు. నాకున్న ఇన్ఫ్లుయెన్స్తో జైల్లో నేను ఏమైనా చేసి ఉండొచ్చు. బట్ ఐ డెంట్ డూ ఎనీథింగ్. ప్లీజ్ నన్నేం చేయకు. నేను పేషెంట్ని, నీకు తెలుసు కదా, బీపీ, షుగర్. నన్నేం చేయకు, నన్ను వదిలే ప్లీజ్. చావే నీ రోగానికి మందు. ప్లీజ్, నేను బ్రతిమలాడుతున్నాను, నన్ను వదిలే. What's it doing? What's it doing? What are you doing, man? ఇది నాగుపాము. నీకు అర్థం కావాలంటే ఇండియన్ కోబ్రా. దీన్ని మనుషులు ఎందుకు పూజిస్తారో తెలుసా? నీలాంటి నీచల్ని మాత్రమే కాటేసింది కాబట్టి. ఇది కాటేసి విషం ఒంట్లోకి వెళ్ళిన వెంటనే శరీరంలో ఉన్న వ్యవస్థలన్నీ పనిచేయడం మానేస్తాయి. గుండె నొప్పి, రెస్పిరేటరీ ఫెయిల్యూర్, కార్డియాక్ అరెస్ట్. చాలు, చెప్పు చెప్పు, నన్ను వదిలే, నన్ను వదిలే ప్లీజ్. నువ్వు ఒక నర్స్, ప్లీజ్ సిస్టర్, ప్లీజ్ ప్లీజ్ సిస్టర్, ప్లీజ్ ప్లీజ్. ఏమన్నా? సిస్టర్. సిస్టర్కి తెలుగులో ఏంటి? సోదరి. నీ చెల్లెలు నువ్వు రేప్ చేసావా? ఏం చేస్తావయ్యా? సాక్స్ ఎందుకు చెప్తున్నావయ్యా? సాక్స్ ఎందుకు చెప్తున్నావయ్యా? వదిలేవయ్యా, వదిలేవయ్యా, వదిలేవయ్యా నన్ను ప్లీజ్. అయ్యో 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 ఓబో. సబాష్, కట్టేసింది. ప్రకాష్, టెన్షన్ పడకు, టైం వేస్ట్ చేయకు. Live it. You bloody bitch! మరి భయపడితే బీపీ ఎక్కువ అవుతుంది, హార్ట్ అటాక్ వస్తుంది, చావు త్వరగా వచ్చేస్తుంది. No, no, I'm fine.
చంపేసినప్పుడు వాడి ప్రాణాలు పోతున్నప్పుడు మనం చేసింది కరెక్టేననిపించాలి. అలా అనిపించిందంటే ఆ క్షణం మనం భగవంతుడితో సమానం. Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. నిన్న రాత్రి మల్కాజ్గిరిలో ఓ యువతి మరణం ఆ పరిసర ప్రాంతాల్లో కలకలం రేపింది. స్థానికంగా ఉన్న ఓ షాపింగ్ మాల్లో 8వ అంతస్తు నుంచి గాయత్రి అనే యువతి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈమె అదే భవంతిలో ఉన్న బట్టల షాప్ లో పనిచేస్తున్నట్టుగా తెలిసింది. ఈమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందోనని పలు కోణాల్లో పోలీసులు తీవ్రంగా విచారణ చేస్తున్నారు. చనిపోయిన గాయత్రి కేరళ రాష్ట్రానికి చెందినదిగా పోలీసులు నిర్ధారించారు. ఈ వయసులో అసలు ఏం కష్టం వచ్చింది నా అమ్మాయి ఆత్మహత్య చేసుకుందో? ఈ కాలం పిల్లలకి ఆలోచన తక్కువ, ఆవేశం ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. మీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా? నేనే ఒక లాయర్ అవడం వల్ల కొన్ని విషయాలు నేను వాదిస్తేనే నేను మీకు క్లియర్ గా చెప్పగలను. అందువల్ల ఈ కేసులో నాకు నేనే వాదించుకోవడానికి యూ షుడ్ కైండ్లీ గ్రాంట్ మీ పర్మిషన్ యువర్ ఆనర్. ప్రొసీడ్. థ్యాంక్స్ యువర్ ఆనర్. ఏ ఆధారంతో నన్ను అరెస్ట్ చేశారు? 11/7/2011 ఓ కంప్లైంట్ వచ్చింది. అప్పటి విచారణలో ఆ అమ్మాయికి మీకు సంబంధం ఉందని తెలియడం వల్ల మిమ్మల్ని అరెస్ట్ చేశాం. అందుకు తగిన ఆధారాలు తమరికి సమర్పించానండి. ఎవరో ఒకరు కంప్లైంట్ ఇచ్చారని ఒక లాయర్ కూడా చూడకుండా పోలీసులను అరెస్ట్ చేసి అవమానించారు. మన న్యాయవాద వృత్తికి ఇది ఒక కళంకం. ఆ విధంగా నువ్వు మాట్లాడకూడదు. నీ మీద నేరం పడింది. మిగతా వాళ్ళని నీతో కలుపుకుని మాట్లాడకూడదు. నీ మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరో కాదు, నీ తోడబుట్టిన సొంత అన్న. గడచిన 25 సంవత్సరాలుగా ఒకే ఇంట్లో ఒకే కుటుంబంగా కలిసి జీవిస్తున్నారు. నీ అన్నే నీ మీద నేరారోపణ చేసినప్పుడు దాన్ని ఎలక్షన్ చేయడం కుదరదు. అందుకనే కోర్టు ఈ కేసుని స్పెషల్ గా టేకప్ చేసింది. మిస్టర్ శివ, ఏ ఆధారంతో తన మీద మీరు కంప్లైంట్ ఇచ్చారు? ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆ రోజు రాత్రి నాతో మాట్లాడింది. అప్పుడు నేను వేరే టెన్షన్లో ఉన్నాను. ఆ అమ్మాయి ఎందుకు కోపంగా మాట్లాడిందో నేను కొంచెం కూడా ఆలోచించలేదు. ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇంతకుముందు ఆ అమ్మాయి నేను చూసింది కూడా లేదు. అప్పుడే ఆలోచించాను, ఒకవేళ నా తమ్ముడు అనుకుని నాతో మాట్లాడుంటుంది అని. వీడికి చాలా మంది అమ్మాయితో లింక్ ఉంది. ఆ అమ్మాయి చావుకి వీడే కారణమని నాకు సందేహం వచ్చింది. నేనే వీడిని కొట్టి చంపేస్తుండేవాడిని. కానీ వీళ్ళంటి ఎదవలకి మీరు వేసే శిక్ష అమ్మాయిల విషయాల్లో ఆడుకునే వాళ్ళకి ఒక భయాన్ని ఏర్పరుస్తుంది. అందుకే పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. మొదట్లో వాళ్ళు నమ్మలేదు. ఆ తర్వాత ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయి ఇంట్లోంచి ఫోటోలు, వీడిచ్చిన గ్రీటింగ్ కార్డ్స్ దొరికిన తర్వాతే వీడిని అరెస్ట్ చేశారు. ఆ ఫోటో వల్లే దొరికిపోయానా? లేదు, ఒక చిన్న డౌట్ వచ్చి అడుగుతున్నాను. ఆ ఫోటోలో ఉండేది నేనే అయి ఉండాలా ఏంటి? ఇద్దరు ఒకే మాదిరిగా ఉండటం వల్ల ఈ ఫోటోని ఆధారంగా తీసుకోవడం కుదరదు. వర్కౌట్ అయిపోయింది. దొరికావురా. ఆ అమ్మాయి ఆఖరిసారిగా మీ సెల్కే ఫోన్ చేసింది. ఆమె కాల్ డయల్ నెంబర్ లో మీ నెంబర్ నమోదయ్యింది. దీనికి మీరేం చెప్తారు? అయ్యుండదు సార్. నేను నిజాయితీ గల లాయర్ని. నాకు చాలా మంది క్లయింట్స్ ఉన్నారు. ఆ అమ్మాయికున్న సమస్యకి ఎవరినైనా ఐడియా అడుగుంటుంది, వాళ్ళు నా నెంబర్ ఇచ్చి ఉంటారు. నేను బిజీగా ఉండడం వల్ల ఆ అమ్మాయి ఫోన్ అటెండ్ చేసి ఉంటాను. అంత మాత్రం నేను నేరస్తున్నా సార్? ఇప్పుడు నేను మీకు ఫోన్ చేస్తాను, మీరు ఎత్తలేదు, నేను చస్తాను. నా చావుకు మీరే కారణం అవుతారా? అప్పుడు పోలీసులు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారా? సార్, వీడు తప్పు చేసి లాయర్ తెలివితేటలతో కన్ఫ్యూజ్ చేసి తప్పించుకోవాలని చూస్తున్నాడు. అన్నయ్య, నా మీద నేరం మోపుతున్నావు, పర్వాలేదు, నేను నీ తమ్ముడిని. కానీ నా లాయర్ వృత్తిని మాత్రం తప్పుగా మాట్లాడద్దు. తర్వాత బార్ కౌన్సిల్ ఉన్న లాయర్స్ అందరూ నీ మీద కేసు పెడతారు. చెత్త నా కొడక. చూడండి, మీ ముందే ఎంత కోపడుతున్నాడు. డోంట్ యూజ్ అన్పార్లమెంటరీ వర్డ్స్ ఇన్సైడ్ ద కోర్ట్. ఏది మాట్లాడాలనుకున్నా ఎమోషన్ అవ్వకుండా, ఆవేశపడకుండా మాట్లాడండి. నా తోబుట్టు అయినందువల్ల ఈ కేసు తీసుకున్నామని చెప్పారు. మా ఇద్దరిని కన్నా పేరెంట్స్ ని పిలిచి అడగండి సార్. వాళ్ళని చెప్పనివ్వండి. ఆ తర్వాత నాకు ఉరిశిక్ష వేసినా ఆనందంగా స్వీకరిస్తాను. అయ్యా, నా బిడ్డలిద్దరూ దుర్మార్గులు కారండి. నా కడుపులో ఒకటిగా ఉన్నవాళ్ళు ఇప్పుడు పాము ముంగేసేలా తెగ కొట్లాడుకుంటున్నారు. చిన్నతనం నుంచి చిన్నాన్ని చూస్తే పెద్దవాడికి అస్సలు పడదు. ఇంట్లో కొట్లాడుకుంటుంటే మేం విడదీస్తుంటాం. ఇప్పుడు కోర్టు దాకా వచ్చారు. నా బిడ్డ ఏ తప్పు చేయలేదండి. పెద్దోడు ఎందుకు ఇలా చేశాడో తెలీదు. అయ్యా, మీరే వాడికి కొంచెం బుద్ధి చెప్పి పంపించండి. ఒకరోకే. నెక్స్ట్. అయ్యా నమస్కారం. అయ్యా, తమ్ముడుకు కష్టం వస్తే వాడిని కాపాడడానికి ఎక్కడైనా అన్నే ముందుంటాడు.
ఇక్కడ ఏంటంటే ఎవడో చేసిన తప్పుకి తమ్ముడిని వీడు తీసుకొచ్చి కోర్టులో నిలబెట్టాడు. ఈ లోకంలో ఇది ఎక్కడైనా జరుగుతుందా? మంచి పాయింట్ బయటికి లాగాడే. బేసిక్ గా ఈయనే మన అసిస్టెంట్ గా పెట్టుకుందా. నా కొడుకు ఏ తప్పు చేసి ఉన్నాడు, వీడు తప్పు చేసేవాడు కాదయ్యా. మీ తల్లిదండ్రులు ఇచ్చిన వాంగ్మూలం చూస్తే మీ తమ్ముడి మీద లేనిపోని నింద మోపుతూ కేసు పొడిగిస్తున్నారని చెప్తున్నారు. ఇతనే నేరస్తుడు నిరూపించడానికి మీ దగ్గర ఇంకేమైనా ఆధారం ఉందా? వేసిన ప్లాన్ భలే వర్కౌట్ అయింది. రేషకు ఎస్కేపే. ఉన్న నిజమేదో మీతో చెప్పేశాను, ఇక చెప్పడానికి ఏం లేదు. కానీ ఆ రోజు అమ్మాయితో మాట్లాడినప్పుడు ఏదో మనసుపరంగా మాత్రమే బాధపడ్డట్టుగా అనిపించలేదు, శారీరకంగా కూడా బాధపడి ఉండాలి. ఆ అమ్మాయి పోస్ట్మార్టం రిపోర్ట్ మీ దగ్గర ఉంది. వీడికి DNA టెస్ట్ చేయండి. వీడు మంచోడో చెడ్డోడో మీకు తెలుస్తుంది, ఈ లోకానికి తెలుస్తుంది. మళ్ళీ ఇరికించావు కదరా. వీడి అన్ని చెప్పేస్తున్నాడు చూడండి. శివ చెప్పిన విషయాన్ని కోర్టు ఆమోదించి నేరం మోపబడ్డ అశోక్ కుమార్ కి DNA టెస్ట్ చేయించి ఆ రిపోర్టు కోర్టుకు సమర్పించేలా చూడాలని, అంతవరకు అశోక్ కుమార్ విన్నపాన్ని అంగీకరించి అతన్ని కండిషనల్ జామీనుపై విడుదల చేసేందుకు ఈ కోర్టు ఉత్తర్వులు ఇస్తోంది. దిస్ కోర్ట్ ఇస్ అర్జెంట్. తప్పు చేసి తప్పించు. ఆగరాక్కడే తోట పుట్టిన వాడిని పోలీసులకు పట్టించి కోర్టు బోన్లో నిలబెట్టి కుటుంబం మరి మంట కలిపి ఇక్కడికి ఎందుకు వచ్చావరా? మన మధ్య బంధమే లేదు, పోరా బయట. వెంకటాచలం, అది నువ్వు చెప్పకూడదు, చచ్చిపోయిన మీ బాబు వచ్చి చెప్పాను. ఎందుకంటే ఆయన సంపాదించుకోండి ఇల్లు ఇది. కన్న తండ్రినే పేరు పెట్టి పిలుస్తాను. మహాలక్ష్మి, నువ్వు సైలెంట్ గా ఉండు. నువ్వు ఆపయ్యా, నేను చూస్తూనే ఉన్నాను. కోర్టులో అందరూ వాడికి సపోర్ట్ గా సాక్ష్యం చెప్పారు. ఏదో వాడు మంచి వాడు అన్నట్టు, నేను చెడ్డవాడు అన్నట్టు ఏమనుకుంటానయ్యా? వచ్చాడు చూడు నీ పుత్ర రత్నం, ఏం అవతారంలో వచ్చాడు చూడు. వాడిని నమ్ముతారంటయ్యా? వాడేం చేస్తాడ్రా? ఒక పగవాడిలో సొంత అన్నయ్యలా చేస్తే వాడి మనసు ఎలా తట్టుకుంటుంది? పిచ్చ డైలాగ్ అందించాడు. నిజమే నాన్న, నిజమే. నేను ఫుల్ గా తాగాను. నా మొహం చూడండి నాన్న. ఎప్పుడు పాలు మాత్రమే తాగి నేను ఇప్పుడు బ్రాంతి తాగానంటే ఏ మనసు తట్టుకోలేకపోతుంది. బయట మనిషి అయినా పర్లేదు నాన్న, తోడు పుట్టిన అన్నయ్య ఇలా కక్ష కడితే మన ఇంటికి రావడానికి నాకు మనసు ఒప్పట్లేదు. మిమ్మల్ని అన్నయ్యని వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను నాన్న? తెలివి తక్కువడా? అంతా నీ వల్లేరా? అన్నయ్య తిట్టకండి నాన్న, తిట్టకండి. ఆయన చాలా మంచోడు, నీతిపరుడు. రే చాలు ముయ్యరా. ఆపరా, వాడు చెప్పేదంతా నిజమే. వాడు మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడు చూడు. కానీ నువ్వు నవ్వి ఈ కుటుంబంలో వంటదివే. నీ వల్ల మాకెప్పటికీ సుఖం లేదురా. ఏమయ్యా, వాడొక్కడే జైలుకి వెళ్ళి గంజి తాగుతాడు అనుకున్నాను. కానీ మీరు వాడికి ఇచ్చే సపోర్ట్ చూస్తుంటే కుటుంబంతో సహా వెళ్ళేట్టున్నారు. ఏ బాను, నువ్వు ఈ గుంపుతో కలవకు, దూరంగా ఉండు. తీర్పు ఇంకా రాలేదురా, నువ్వు బెయిల్లోనే వచ్చావు. తీర్పు రాని అప్పుడుందిరా నీకు స్పాట్. నువ్వు బెటర్ పెట్టేది స్పాట్. నాకు నువ్వు పెడతావో నేను నీకు పెడతానో చూద్దాం. పోర్రా బాబు, మీతో కొంచెం మాట్లాడాలి. అదే నీ కూతురంతా మాట్లాడిందిగా, ఇప్పుడు నువ్వు కొత్తగా ఏం మాట్లాడతావు? తోడబుట్టిన తమ్ముడే తప్పు చేసినా తప్పు తప్పే అని చెప్పి కోర్టు బోన్లో నిలబెట్టారు. అలాంటప్పుడు మిమ్మల్ని ఎవరు తప్పు పడతారు? మా అమ్మాయి మీరు మాట్లాడుకోవడం లేదని నాకు తెలుసు. మా అమ్మాయి మీ దగ్గరకు వచ్చి ఏం చెప్పిందో మాకు తెలియదు. కానీ తను మాతో ఏం చెప్పిందో తెలుసా? ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఆ రౌడీ? వాడిని బతవాలనుకుంటున్నావు? అమ్మా, నువ్వు శివ గురించి తప్పుగా మాట్లాడుకో. నువ్వు నాకెంత ముఖ్యమో తను కూడా అంతే. ఓ, అప్పుడు నీకు మాకన్నా ఆ చేపలాడే ముఖ్యమైపోయాడా? అతను చేపల మార్కెట్కి వెళ్ళింది నా వల్లే. స్కూల్లో ఒక టీచర్ నాతో తప్పుగా నడుచుకోవడానికి ప్రయత్నం చేశాడు. శివ అతన్ని పట్టుకుని అతని తల పగలు కొట్టాడు. నలుగురు ముందు చెప్తే నాకు అవమానంగా ఉంటుందని ఎందుకు కొట్టాడో ఎవరికీ చెప్పలేదు. అందువల్లే అతను చదువుకోలేకపోయాడు. అతను చదువుకుంటే ఇలా చేపల మార్కెట్కి వెళ్లాల్సిన అవసరం వచ్చేది కాదు. శివ నేను ప్రేమించడం మొదటి 10 సంవత్సరాలైంది. నేను అతన్ని మర్చిపోను లేను, మీరు మమ్మల్ని విడదీను లేరు. దయచేసి నన్ను విడిచిపెట్టండి అమ్మా. విడిచిపెడతావే? అతనితోనే వెళ్ళి బతుకు. కానీ అదంతా చూడడానికి నేను ప్రాణాలతో ఉండను. నేను ప్రాణాలతో ఉండను. నేను ప్రాణాలతో ఉండను. కమలా, కమలా, తలుపు తెరువు, తలుపు తెరువు, కమలా, కమలా, తలుపు తెరువు, తలుపు తెరువు, కమలా, 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 తలుపు తెరువు, కమలా, కమలా. అయ్యో కమలా, ఏ అగత్యం చేయొద్దు కమలా. ఎందుకు ఇలా చేస్తున్నావు? చచ్చి నాపై పగ తెచ్చుకోవాలని చూస్తున్నావా? నీ ఆఖరి ఆడదని తీసావు కదా. ఇలా కెరోసిన్ పోసుకొని చేస్తాను, ఊరేసుకొని చేస్తానని చెప్పి కన్ను బిడ్డ సంతోషాన్ని చావు కొట్టేయండి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అతన్ని పెళ్లి చేసుకోకూడదు, అందుకేగా ఇదంతా. నువ్వు చావద్దు, బాగా
నేను నిర్ణయించుకున్నాను. అతనితో కలిసి బతికేదే జీవితం కాదు. అతన్ని తలుచుకుని బతుకుతూ నేను చచ్చిపోతాను. నేను ఇంక శివాని డిస్టర్బ్ చేయను, అతను కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడు. కానీ ఒక్కటి, నువ్వు నన్ను వాణ్ణి చేసుకో వీణి చేసుకో అని చెప్పావో నువ్వు చావు, నువ్వు చావు. చెప్పిన తర్వాతే అంతా తెలిసింది. నన్ను క్షమించు శ్వేత. శివ, ఇండియన్ క్రిమినల్ చట్టం 1973 మరియు ఇండియన్ సాక్ష్య చట్టం 1972 ప్రకారం ప్రాథమిక సాక్షుల రికార్డులు పరిశీలించిన పిదప ఈ కోర్టులో నేరం మోపబడిన శ్రీ అశోక్ కుమార్ అనబడే వ్యక్తికి వ్యతిరేకంగా నిర్వహించబడ్డ DNA టెస్ట్ ఫలితాలు మరియు సంఘటన యొక్క సాధ్యాసాధ్యాలు అతనికి అనుకూలంగా ఉండటం వల్ల కుమార్ గాయత్రి మరణానికి తనకు ఏ విధమైన సంబంధం లేదని నిర్ణయించి ఈ కోర్టు అతన్ని నిరపరాధిగా విడుదల చేయడమైనది. అంతేగాక ఇటువంటి నిరర్థక కేసుల్ని మళ్లీ కోర్టుకు తెస్తే శివాని మెంటల్ హాస్పిటల్ కి పంపించవలసి వస్తుందని ఈ కోర్టు హెచ్చరిస్తోంది. మీరంతా ఎలా తప్పించుకుంటున్నారా? 15 వందలు ఇస్తే అబ్దుల్ కలాంకి అరెస్ట్ వారెంట్. అడుగుతున్నాడు చూడు ప్రశ్న. నా మీద ఏదన్నా ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్న వద్దన్నా. వద్దు చెప్తాను. నేను తప్పు చేస్తే నిజమే అన్న. ఆ అమ్మాయి నేను సిన్సియర్ గా లవ్ చేసుకున్నాం. ఇద్దరు కలిసి జీవితం నిర్ణయించుకున్నాం. ఆ సమయంలోనే తప్పు జరిగిపోయింది. చెల్లెలు పిల్ల కాకుండా ఈ అమ్మాయి విషయం ఇంట్లో తెలిస్తే బాగుంటుందనే పెళ్లి చేసుకుంటానని నేను మాటిచ్చాను. కానీ తను ఇంత పని చేస్తున్నా నేను అసలు అనుకోలేదు. నువ్వేమో హఠాత్తుగా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చావు. ఈ కేసు నుంచి బయటపడడానికి, కుటుంబ మర్యాద కాపాడడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? ఆ అమ్మాయి చావు కారణం నేను కాదన్నా. మరి ఎవరా కారణం? నేను కాదన్నా, వేరే ఎవరా? నువ్వే అన్నా. ఏంటి? అవునన్నా, నువ్వే తప్పు చేసావు. నేనా? ఏమంటున్నావురా? అవునన్నా, ఆ రోజు కోర్టులో నువ్వేం చెప్పావు? ఆ అమ్మాయి నేను చూసిన 2 గంటల తర్వాత ఆత్మహత్య చేసుకుందని చెప్పావు. తను నేనే అనుకుని ఆ రోజు నీతో మాట్లాడింది. నువ్వేమన్నావు ఏంటో, ఆత్మహత్య చేసుకుంది. ఏంట్రా నువ్వు అనేది? నేను మాట్లాడినందువల్లే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందా? అవునన్నా, నువ్వు ఒక్క నిమిషం ఆలోచించుంటే నా గాయత్రి నాకు దూరం అయ్యేది కాదు. దాని గురించి ఒక్క మాటనే నన్ను అడిగావా? ఎందుకు అడగలేదు? నీ ముక్కోపం, తొందరపడతాను అవే తన్ని చంపేశాయి. నువ్వు చెప్పేదంతా చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. నన్ను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నావు నాకు తెలిసిందనుకో, చంపేస్తాను. జాగ్రత్త. నీకు నేనేరా యమ్ముణ్ణి. అనే నేనెందుకు నిన్ను మోసం చేయాలి? నువ్వు ఆ అమ్మాయిని తలుచుకుంటూ జీవిస్తానని చెప్పావు. ఇంకో అమ్మాయితో నేను ఎక్కడైనా చూశానో తోలు తీస్తా. అన్నయ్య, గాయత్రిని మర్చిపోయి ఇంకో అమ్మాయితోనా? నువ్వు నాకెమ్ముడువు, నేను నీకెమ్ముడినో చూసుకుందావరా.
చెప్పినట్టు మర్యాదగా నువ్వు నా మాట వినుంటే పోలీస్ స్టేషన్ హాస్పిటల్ అని ఇలా తిరగాల్సిన అవసరం ఉండేదా? కమ్మునుండ్రా, నేను ఇప్పుడే ఆ టెన్షన్ నుంచి బయటపడుతున్నాను. బ్లడ్ అంతా క్లాట్ అయిపోయింది. నిన్నెవరయ్యా ఎలా కొట్టింది? వీడన్నే డాక్టర్ అట్టాగే పొడి 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 చేసేసాడు. ఇంకో 2 దెబ్బలు కానీ కొట్టుంటే నువ్వు చనిపోయి ఉండేవాడివి. ఇక ముందు అతనితో జాగ్రత్తగా ఉండు. టాబ్లెట్లు రాసిస్తాను, కరెక్ట్ టైంకి భోజనం చేసి ఇంట్లో రెస్ట్ తీసుకో. ఓకే? ఓకే డాక్టర్. ఏం డాక్టర్, ఇప్పుడు బస్సుల నుంచి బట్టల షాప్ దాకా బటన్ నొక్కితే సొయ్యి సొయ్యమని బిల్లు వస్తుంది. ఆ మిషన్ కొనుక్కుంటే సరిపోయేది కదా, ఇంకా పాత చింతకాయ బచ్చలా బరికేస్తున్నారు. ఇది తీసుకుపోయి మెడికల్ షాప్ లో ఇస్తే ఆడు ఒరిజినల్ ఇస్తున్నాడో డూప్లికేట్ ఇస్తున్నాడో తెలియట్లేదు. ఎక్స్పైరీ అంటున్నారు, ఎయిడ్స్ జ్వరాలు అంటున్నారు. ఎలాంటి కేసులో మీరు ఇరుక్కుపోతారనిపిస్తుంది. వస్తే ట్రీట్మెంట్ మాత్రం తీసుకుని వెళ్ళు, అనవసరమైన విషయాలు మాట్లాడద్దు. ఇలాంటి కోతులు ఏం తీసుకొస్తావా? నోరు మూసుకుని కూర్చోరా, వచ్చిన చోటలా లోడలోడ అని. నేను చూస్తుంటేనే నాకు ఎక్కడ మా అన్నయ్య దగ్గర గాయత్రి మ్యాటర్ బయటపడతావని భయంగా ఉందిరా. రే, నువ్వు నన్ను సందేహిస్తున్నావా? రే, నేను మీ అన్నయ్యతో వదలరా. ఎప్పుడు నా మీద సందేహపడ్డావు? ఇంకా మాట్లాడదు. స్నేహం కోసం ప్రాణమైన ఇస్తాను. రాగరా. రే అశోక్, అదే ఆలోచిస్తూ ఉండకు. మర్చిపోవడం ట్రై చేయి. తను లేకుండా నేను బతకలేను అన్నయ్య. ఇదిగో. నాకెందుకు పళ్ళు తినే మూడ్లో ఉన్నాను నేను. బ్లడ్ సర్క్యులేషన్ కి మంచిదంట, తిను. అన్న, మీరెలా నన్ను బారుకు తీసుకొచ్చి మందు అది కొనిచ్చి అన్న అన్న వద్దన్న, చెప్పేది వినన్నా. అన్న అన్న వద్దన్న వద్దన్న. నువ్వు నా తమ్ముడికి ఫ్రెండ్ పోయండి, మందేయకపోతే ఎలారా? ఇస్తున్నాడు తెలియట్లేదు. ఎక్స్పైరీ అంటున్నారు, ఎయిడ్స్ జ్వరాలు అంటున్నారు. ఎలాంటి కేసులో మీరు ఇరుక్కుపోతారనిపిస్తుంది. వస్తే ట్రీట్మెంట్ మాత్రం తీసుకుని వెళ్ళు, అనవసరమైన విషయాలు మాట్లాడద్దు. ఇలాంటి కోతులు ఏం తీసుకొస్తావా? నోరు మూసుకుని కూర్చోరా, వచ్చిన చోటలా లోడలోడ అని. నేను చూస్తుంటేనే నాకు ఎక్కడ మా అన్నయ్య దగ్గర గాయత్రి మ్యాటర్ బయటపడతావని భయంగా ఉందిరా. రే, నువ్వు నన్ను సందేహిస్తున్నావా? రే, నేను మీ అన్నయ్యతో వదలరా. ఎప్పుడు నా మీద సందేహపడ్డావు? ఇంకా మాట్లాడదు. స్నేహం కోసం ప్రాణమైన ఇస్తాను. రాగరా. రే అశోక్, ఫీలింగ్ ఉంది. అదే ఆలోచిస్తూ ఉండకు. మర్చిపోవడం ట్రై చేయి. తను లేకుండా నేను బతకలేను అన్నయ్య. ఇదిగో. నాకెందుకు పళ్ళు తినే మూడ్లో ఉన్నాను నేను. బ్లడ్ సర్క్యులేషన్ కి మంచిదంట, తిను. అన్న, మీరెలా నన్ను బారుకు తీసుకొచ్చి మందు అది కొనిచ్చి అన్న అన్న వద్దన్న, చెప్పేది వినన్నా. అన్న అన్న వద్దన్న వద్దన్న. నువ్వు నా తమ్ముడికి ఫ్రెండ్ పోయండి, మందేయకపోతే ఎలారా? లేదన్నా, మందేయటమే తప్పు. అది కాకుండా ఇటువంటి కంపెనీలతో వేస్తే హెల్త్ స్పాయిల్ అవుతుంది కదా. కోకోట్ చెప్పన్నా.